నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం చాలా ప్రోగ్రామ్స్ చేసాం. ఇప్పుడైతే ఎగ్జామ్స్ హడావిడి నడుస్తుంది. ఎక్కడ చూసినా పిల్లలకి ఎగ్జామ్స్ ఇదే వింటున్నాం. అయితే ఒకప్పట్లో లేదు పరిస్థితి. పిల్లలకి పరీక్షలా, తల్లిదండ్రులకు పరీక్షలా అన్నట్టుంది ప్రజెంట్ సొసైటీ. అసలు ఎవరు పరీక్ష రాస్తున్నారు, ఎవరు టెన్షన్ పడుతున్నారో అర్థం కావట్లేదు. నిజంగానే పిల్లలకి పరీక్షలు జరిగితే తల్లిదండ్రులు అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉందంటారా? వీళ్ళు టెన్షన్ పడి పిల్లల్ని ఇంకా టెన్షన్ పెడుతున్నారా? వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నారని పిల్లలు, లేదు మేము బాధ్యతాయుతంగా ఉంటున్నామని తల్లిదండ్రులు, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. ఎవరి ఒపీనియన్ ఏంటి, అసలు సమాజంలో జరుగుతుంది ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మేడం కస్తూరి ఉష గారు. ఆవిడ ఎడ్యుకేషనిస్ట్, అలాగే చాలా స్కూల్స్ ఆర్ కాలేజెస్లో ప్రిన్సిపల్గా చేసిన అనుభవం ఉంది. ఎన్నో వేల మంది విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని చూశారు. సో మనం ఇప్పుడు మేడంతో మాట్లాడి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడైతే ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఒకప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే మా పిల్లలకి పరీక్షలు ఇలాంటి మాట మనం అంత ఎక్కువగా వినలేదేమో. అవును. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న విషయం చెప్పినా, ఒక ఫంక్షన్ అన్నా, ఒక పార్టీ అన్నా, ఇంకేం చెప్పినా వెంటనే వస్తున్న మాట మా పిల్లలకి పరీక్షలండి అంటున్నారు. ఆ పరీక్ష అనేది ఎందుకంత పెద్దదైపోయింది మేడం? నిజమే, చాలా ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. పరీక్ష ఇప్పుడు మనకి జీవితంలో చాలా పరీక్షలు ఉంటాయి. విధి పెట్టే పరీక్షలు కొన్ని ఉంటాయి. అవును, నో డౌట్ ప్రతి మనిషి పరీక్షలు రాస్తూనే ఉండాలి. మీరన్నట్టు అంతకుముందు 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదంటే మరి ఈ రోజు ఉన్న ప్రపంచ మేధావులను అప్పుడు 10th రాసిన వాళ్ళు చాలామంది. అందులో ఏమైనా డౌట్ ఉందో చెప్పండి. అయితే మీరన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో పరీక్షలు మా పిల్లలు 10th ఇంటర్మీడియట్ ముఖ్యంగా ఈ 2 పాయింట్లో పిల్లలు, పేరెంట్స్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఈ 3 ట్రయాంగిల్లో ఎక్కడ ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లా. ఏంటంటే పిల్లలకి కాంపిటీషన్లో పిల్లలకి మార్కులు పర్సంటేజ్ ఎక్కువ కావాలి. గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ ఎక్కువ కావాలి వాళ్ళకి. అమ్మ నాన్నలకి పిల్లల పర్సంటేజ్ ఎక్కువ కావాలి. స్కూల్స్కి, కాలేజెస్కి హయ్యెస్ట్ పర్సంటేజ్ వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ పిల్లలు కావాలి. ర్యాంకులు. ర్యాంకులు. ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు పరీక్షలు అయిపోయిన వెంటనే మోగుతూనే ఉంటుంది. 1 1 2 4 4 5 5 అనుకుంటూ. అవి నిజంగా ఎవరికి ఎన్ని వచ్చాయో దేవుడికి తెలియాలి, కానీ అది మోగిస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఎందుకు ఎవరు అర్థం చేసుకోరో నాకు అర్థం కావట్లేదు. ఎంతమందికి ఎన్ని ర్యాంకులు వస్తున్నాయి? ఇప్పుడు వాళ్ళు కాలేజీ వాళ్ళు చెప్పుకునేది కానీ, స్కూల్ వాళ్ళు చెప్పుకునేది కానీ, ఎన్ని ర్యాంకులు ఎంతమందికి వస్తున్నాయి? వాళ్ళ ఆ పర్టికులర్ ఒక బ్రాంచ్లో, సపోజ్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్న దాంట్లో ఒక బ్రాంచ్లో అన్ని 5 6 7 8 10 ర్యాంకులు వచ్చాయి అనుకుందాం, గొప్పగా చదివే పిల్లలు ఉన్నారు అంటే. అయితే ర్యాంకులకి వాళ్ళ భవిష్యత్తుకి ఏంటి అక్కడ ముడిపడి ఉంది? భవిష్యత్తు ఒకటి ఫిలాసఫీగా మాట్లాడితే తలరాతలే, దాన్ని మనం ఎవరు మార్చలేరు. చాలా తక్కువ చదువుకున్న వాడు కూడా హ్యాపీగా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ర్యాంకులు అంటున్నారు కదా, అన్ని ర్యాంకు అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ హయ్యెస్ట్ పర్సంటేజ్ మార్కులు. ఇప్పుడు ఈ హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చినప్పుడు ఆ పిల్లలకి, అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ చదివేటప్పుడు అంత పర్సంటేజ్ సబ్జెక్ట్ వాళ్ళ బుర్రలో ఉందా? ఇది పెద్ద ప్రశ్న. ఎవరికి వాళ్ళు వేసుకోవాలి. పాఠాలు చెప్పే టీచర్లు, నడిపించే స్కూల్స్, కన్న తల్లిదండ్రులు కూడా. ఇప్పుడు సపోజ్ మీ పిల్లలకి 98% వచ్చింది. 98% ఆ సబ్జెక్ట్ బుర్రలో ఉందా? కేవలం మార్కుల కోసం మార్కులే. అదే ఇప్పుడు రాదు, గుర్తు లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద మార్క్ ఓరియంటెడ్, నాట్ ద సబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇప్పుడున్న పరిస్థితి అయితే అది. ఇప్పుడు అందులో ఏం చేస్తున్నారు? ఇప్పుడు లాస్ట్ ఇయర్ వాళ్ళకి 100 ర్యాంకులు వచ్చాయి, స్టేట్ ర్యాంకులు అనేసి ఎన్ని లక్షలైనా అప్పు చేసి ఖర్చు పెట్టి స్కూల్లో జాయిన్ చేయడానికి పేరెంట్స్ రెడీగా ఉన్నారు. ఎందుకంత క్రేజ్ అంట, నేను అంత వ్యామోహం ఎందుకు? మీరు చెప్పిన విషయమే మేడం. అసలు ఒక బ్రాండ్ నమ్మి, ఒక స్కూలు, ఒక కాలేజ్, ఒక బ్రాండ్ మీద ఇక ఆ కాలేజ్లో చదివేస్తే మా అబ్బాయి టాపర్ అయిపోతాడు, మా అమ్మాయి స్టేట్ ర్యాంకర్ అయిపోతుంది అని వీళ్ళ స్తోమతకి మించి, అది మించి కూడా కాదు, ఇంకా 2 3 మెట్లు పైనే ఉంటుంది, అప్పులు చేసి మరి లక్షలు పెట్టి మరీ చదివిస్తున్నారు. అయితే మాకు ఇక్కడ అర్థం కాని విషయం, అసలు ఆ పిల్లకు, పిల్లవాడికో కొంత కూడా జ్ఞానం లేకపోతే కూడా ఇన్స్టిట్యూషన్స్ మార్చేస్తాయి అంటారా? ఇప్పుడు మీరు అన్నమాట కరెక్టే. ఆ స్కూల్లో అయితే మంచి ర్యాంకులు
నిన్న కూడా కొంతమంది పేరెంట్స్ ఒక డిస్కషన్ ఏంటంటే ఆ స్కూల్ చాలా బాగుంది. నేను వెంటనే అన్న బాగుందంటే ఏంటి బాగుంది? అవును మేడం, ఇది కూడా బాగుంది, బిల్డింగ్ బాగుంది, గార్డెన్ బాగుంది, ఏసీ, ల్యాబ్స్ బాగున్నాయి, ఏసీలు బాగున్నాయి, టీచర్లు బాగున్నారు, ఏంటి బాగుంది? కానీ పేరెంట్ చూసేది, మాకు తెలిసినంత వరకు పేరెంట్ చూసేది బిల్డింగ్ కరెక్ట్గా బాగుందా లేదా, నీట్గా కనిపిస్తుందా, లోపల గార్డెన్ బాగుంది, గార్డెన్ కూడా చూడరు మేడం, బిల్డింగ్ బాగుందా, గార్డెన్ వరకు వెళ్తే క్లాస్ రూమ్ లక్షలు ఖర్చు పెట్టాలో అదే ఆలోచించండి. క్లాస్ రూమ్ ఏసీ ఉందా, ఒకవేళ ఇన్ కేసు వీళ్ళు రెసిడెన్షియల్ అయితే హాస్టల్ రూమ్ ఏసీ ఉందా, వాళ్ళకి యూనిఫామ్ ఉంది, తెలుగులో మాట్లాడినవారు, స్ట్రిక్ట్, ఇవే చూస్తారు. కానీ 80% పేరెంట్స్ అసలు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎవరు అని అడగని పేరెంట్లను కూడా చూసాం మేడం. మరి ఏది కావాలో దాన్ని వదిలేస్తుంది కదా సమాజం. కరెక్ట్. ఇక్కడ ఉన్న టీచర్స్ ఎవరు, ఆ టీచర్స్ ఎంతవరకు చెప్పగలుగుతున్నారు, వీళ్ళ డౌట్స్ క్లారిటీ చేయగలుగుతున్నారా అన్న క్వశ్చన్ కానీ అన్న ఆలోచన కానీ ఏ పేరెంట్స్కి కూడా లేదు. ఇప్పుడు యాజ్ ఎ ప్రిన్సిపల్ నేను కొంతమంది పిల్లలకి క్లాస్కి వెళ్ళినప్పుడు చెప్పేదాన్ని, టీచర్స్ వస్తారు, పాఠం చెప్తారు, బెల్ అయిపోతుంది, పీరియడ్ అయిపోతుంది, వెళ్ళిపోతారు. నిద్రపోతూ సోదిగా బెంచ్లో కూర్చొని వినకండి, రైజ్ ద డౌట్స్. మీరు డౌట్లు అడిగితే టీచర్ ప్రిపేర్ అయి వస్తుంది. డౌట్ అడగకపోతే టీచర్ ఏముంది, డమ్ క్యాండిడేట్స్ అందరూ ఒక బెంచ్లో కూర్చుంటారు, వెళ్ళాము బెంచ్లకి పాఠాలు చెప్పామో వచ్చేసాము. మనం ఏం చెప్తారు వింటారు కదా. నేను ఎందుకు సోది వింటారు? యూ రేజ్ యువర్ డౌట్స్, ఏదైనా డౌట్ అడగండి. సో టీచర్ అమ్మో ఈ పిల్లలు ఇక్కడ ఈ క్లాస్ రూమ్లో ఇంతమంది పిల్లలు డౌట్స్ అడుగుతారు కాబట్టి డెఫినెట్లీ ప్రిపేర్ అయ్యాలి. టీచర్ అన్నవాడు ప్రతిరోజు ఒక విద్యార్థి, ప్రతిరోజు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు క్లాస్ రూమ్లో ఉన్న 40 మంది 40 మినిట్స్ 45 మినిట్స్ పీరియడ్ జరుగుతున్నప్పుడు ఆ టీచర్ ఫేస్ చేసే పిల్లలు ఉంటారు కదా, అక్కడ 40 మంది ఉండని 30 మంది ఉండని సబ్జెక్ట్ ఓరియంటెడ్గా అంతమంది అడిగే డౌట్స్కి ఆన్సర్ చేయగలిగే ఛాలెంజ్ టీచర్కి మైండ్ సెట్ ఉండాలి. ఫస్ట్ ఉండాలంటే ఏం చేయాలి? ప్రిపేర్డ్గా వెళ్ళాలి. అంత ప్రిపేర్డ్గా క్వాలిటీ అంటే నా ఉద్దేశం క్వాలిటీ ఉన్న టీచర్స్ లేరని అనట్లా, ఎంతమంది ఉన్న వాళ్ళని ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటున్నారు అని అడుగుతున్నాను. ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు దాని హోల్ హార్టెడ్గా మనస్ఫూర్తిగా ఆ చేసే ఉద్యోగానికి వృత్తిని దైవంగా భావించి, ఇప్పుడు మీరేం ఫ్యాక్టరీలో ప్రోడక్ట్స్ తయారు చేయట్లేదు, అదేంటంటారు డ్యామేజ్ అయింది సెకండ్స్లో అమ్మేయటానికి, లేదా పాడైపోయింది స్క్రాప్లో పడేయటానికి. వీఆర్ మేకింగ్ ద సొసైటీ. ఇక్కడ పిల్లలు ఏంటి, పిల్లల మైండ్ సెట్ ఏంటి? నేను ట్రావెల్ చేసేటప్పుడు పాపం కొంతమంది ఆటో డ్రైవర్లు ఇప్పుడు ఎంతమందికి ఎన్ని లక్షల జీతాలు వస్తున్నాయి చెప్పండి నెలకి. వాళ్ళ పిల్లల్ని జస్ట్ క్యాజువల్గా అడుగుతాం, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటే వాళ్ళు ఏదో ఫోన్లో రేపు కట్టేస్తాం మేడం, ఎల్లుండి కట్టేస్తాం మేడం అంటే వాడి బాధ నాకు అర్థమైపోతుంది. ఎక్కడో స్కూల్ మీద ప్రెషర్ పడుతుంది వీడికి అనేసి. ఎక్కడ చదువుతున్నారు పిల్లలు అంటే ఫలానా స్కూల్లో చదువుతున్నారు, డబ్బులు కట్టాలి మేడం, డబ్బులు కట్టాలి. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా. గవర్నమెంట్ కాకపోయినా అట్లీస్ట్ ప్రైవేట్లో కూడా సెకండ్ ఛాన్స్ థర్డ్ ఛాన్స్ అనేది పేరెంట్స్ తీసుకోవట్లేదు మేడం. ఇప్పుడు అసలు పేరెంట్స్ ఎందుకు ఎడ్యుకేషన్కి వీళ్ళంతటి వీళ్ళు ఇంపార్టెన్స్ పెంచామనుకుంటున్నారా? అసలు ఇది ప్రెషరా ఇంపార్టెన్సా మేడం? ఇట్స్ జస్ట్ బిజినెస్. ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ని పెరిగాయి, నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెరిగాయి, అంతలో అంత క్వాలిఫైడ్గా నో డౌట్ తీసుకుంటున్నారు. కొన్ని స్కూల్స్ చాలా మోరల్స్, చాలా వాల్యూస్, విలువలు పాటిస్తున్నాయి, నేను కాదనట్లా. అండ్ బాధపడుతున్నారు కూడా పిల్లలు తేడాగా ఇచ్చేస్తే. కాకపోతే ఇది ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా ఇలా టీవీలో ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడితేనో జరిగేది కాదు కదా. పేరెంట్స్ అందరూ ఆలోచించాలి, టీచర్లు అందరూ ఆలోచించాలి, స్కూల్కి పంపేటప్పుడు ప్రతి పేరెంట్ ఆలోచించాలి. ఆ స్కూల్లో ఎన్ని మార్కులు వస్తాయని కాదు, ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నీ పిల్లడు కూతురో కొడుకో బయటకు వచ్చేటప్పుడు ఎట్లాంటి ఒక పౌరుడిగా బయటకు వస్తున్నారు, ఎంత నాలెడ్జ్ ఉంది, సొసైటీని ఎలా ఫేస్ చేయగలడు, అది చాలా ఇంపార్టెంట్. పుస్తకాల్లో మాత్రం ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఎవరండి చదువుతున్నారు? ప్రశ్న ఫ్రాంక్లీ అడుగుతున్నాను నేను, పేరెంట్స్ అందరినీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను, ఎంతమంది టెక్స్ట్ బుక్స్ చదువుతున్నారు? అసలు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయరు మేడం. చేయట్లేదు. యాజ్ ఏ పేరెంట్గా చెప్తున్నాను, పిల్లలు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయరు, కట్ట కొనిపిస్తారు, మళ్ళీ వీళ్ళే మెటీరియల్స్ వాల్యూమ్స్ దానికి రకరకాల పేర్లు పెట్టి మళ్ళీ దీన్ని కొనాలి, ఇదే నలిగి ఇదే ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమేడ్ కదా అక్కడ. ఇప్పుడు వాడు ఒక పారాగ్రాఫ్ చదివి లేదంటే ఒక టాపిక్ చదివి ఇందులో ఈ క్వశ్చన్స్ అడగచ్చు అని ఒక థాట్ పిల్లలకి రావాలి కదా. దాంట్లోది కాకుండా వాళ్ళ మెటీరియల్ కాకుండా ఒక క్వశ్చన్ ఇలా మార్చి వచ్చిన పిల్లలు రాయలేరు మేడం. ఎందుకు అందులో క్వశ్చన్ని వాళ్ళు మార్చి అడగండి, నీ పేరేంటని, నీ పేరు ఏమిటి అన్న ప్రశ్నని నీ పేరేంటో చెప్పగలవా అంటే డౌట్ వస్తుంది అక్కడ. రాయలేరు.
అన్నం తిన్నావా మీ అమ్మ వంట చేసిందా రెండింటికి ఒకటే అర్థం వస్తుంది. రెండింటికి తేడా పిల్లలకు తెలియట్లేదు. కారణం ఏంటంటే మార్కులే తప్ప ఇప్పుడు మీకు ముఖ్యంగా చెప్తున్నా నేను. అంటే ఇప్పుడు క్వశ్చన్ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అంటే అక్కడ ప్రాబ్లం ఏంటి? పిల్లడికి భాష రావట్లేదు. పిల్లలకి భాష అంటే ఇప్పుడు అక్కడ తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, ఏదైనా సరే ఏ స్టేట్లో చదివితే ఆ భాష ఒకటి రీజనల్ లాంగ్వేజ్ ఒకటి ఉండాలి కదా. ఆ భాష అన్నది వాడికి రాకపోతే ప్రశ్న ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు చేస్తాడు ఇది. ఇప్పుడు టీచర్ ఇచ్చిన నోట్స్ ప్రకారం క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయరు. ఎన్ని వేల స్కూల్స్ రన్ అవుతున్నాయి ఒక్కొక్క స్టేట్లో. అక్కడ క్వశ్చన్ పేపర్ సెట్ చేసేది వేరే వాళ్ళు కదా. ఆ పేపరు ఈ క్లాస్ టీచర్ సెట్ చేయట్లేదు కదా. ఏ టీచర్ ఇచ్చిన నోట్స్ ప్రకారం క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తున్నారు? అంటే ఒక పిల్లవాడికి ఎంత ఛాలెంజ్ ఉండాలంటే అదే మ్యాటర్, అదే ఆన్సర్ అదే. దీన్ని ఇన్ని రకాలుగా ప్రశ్నలు వేయచ్చు అన్న ఆలోచన పిల్లవాడికి కలగాలంటే టీచర్లు కల్పించాలి. అసలు ముందు ఆ డౌట్ వాళ్ళకి ముందు పెట్టాలి. ఏంటి, ఈ ప్రశ్నని ఇలా అడిగినా ఇదే ఆన్సర్ రా బాబు అనేసి. అంటే పిల్లలకి క్వశ్చన్ పేపర్ చదవడం రావాలి. మేము రీసెంట్గా ఒక 10th స్టాండర్డ్ ఓరియంటేషన్ అంటే ఒక మోటివేషన్ కోసం ఒక స్కూల్కి వెళ్ళాం, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాం. నేను ఒకటే చెప్పా, ఎంతసేపు మార్కులు గోలీమార మార్కులు ఎంత బాగా చదివినా ఆ టైంలో నువ్వు ఎంత ప్రజెంట్ చేసావో దాని మీదే ఆధారపడి ఉంటుంది. మరి గుర్తుపెట్టుకోండి, మీరు టెక్స్ట్ బుక్ని కానీ మీకు ఇచ్చిన మెటీరియల్ కానీ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు బైహార్ట్ చేస్తారు. ఎక్కడ ఏది అడిగినా రాయగలనే ధైర్యం మీకు ఉంటుంది. కానీ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని క్వశ్చన్స్ అర్థం చేసుకొని దానికి కరెక్ట్గా పాయింట్ అంతే తప్ప గబ్బర్ సింగో లేకపోతే ఇంకొక అరవింద సమేత స్టోరీ రాస్తే రావు కదా మార్కులు. మన రీసెంట్గా అది కూడా జరిగింది, రాస్తున్నారు, న్యూస్లో వచ్చింది. కొంతమంది పిల్లలు ఎలా చేస్తారంటే ఒకటే సెంటెన్స్ ఆ క్వశ్చన్లో తీసుకుని, నేను పేపర్లు దిద్దాను నాకు తెలుసు, 10th స్టాండర్డ్ పేపర్లు, ఆ క్వశ్చన్ తీసుకుంటారు, అందులో 3, 4, 5 పదాలు ఉంటాయి కదా, వాటిల్ని ఎంత మల్టీపర్పస్గా మార్చి వాడి సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాడో అది ఏ భాష కూడా అర్థం కాదు. ఇంత మ్యాటర్ వస్తాడు అంటే పేపర్ ఫుల్ మ్యాటర్ నిల్ అనే దానికి వాడి నిర్వచనం అనమాట. అంటే అంత ఇప్పుడు పిల్లవాడు తప్పనట్లా ఆ రేంజ్కి పిల్లవాడి మైండ్ సెట్ వెళ్ళిపోయింది. అంత రేంజ్కి పిల్లవాడు డెవలప్ అవ్వలేకపోతున్నాడు. అంటే ఆ క్వశ్చన్ పేపర్ని అదే సిలబస్లోంచి అడుగుతున్నారు ప్రశ్నలు. ఇక్కడ ఏదైనా సరే అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి 10th వరకు ఏదైనా సరే గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్లోనే క్వశ్చన్ పేపర్ వస్తుంది, ఎక్స్ట్రా ఏమీ అడగట్లేదు. మరి అంటే ఏంటి, వాడికి సిలబసే అర్థం కాలేదు అన్నారు కదా. అసలు సిలబస్తో పర్లేదు కదా మేడం, ఏవో 10 క్వశ్చన్లు ఇస్తే సంవత్సరం అంతా అవే 10 క్వశ్చన్లు. ఇప్పుడు పేరెంట్ కూడా స్కూల్స్ని లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ని అనే పరిస్థితి లేదుగా మేడం. పేరెంట్ కూడా మా పిల్లలకి ఇదే ఇలానే వీళ్ళు 9th క్లాస్లోనే 10th క్లాస్ సిలబస్ చెప్పడం అనే ఒక కొత్త పద్ధతి మనం చూస్తున్నాం. ఒక 7-8 ఏళ్ళగా నడుస్తున్న కొత్త పద్ధతి చూస్తున్నాం మేడం. ఒక్క సంవత్సరం 10th చదివి రాయగలిగే స్థితిలో ప్రజెంట్ సొసైటీలో పిల్లలు లేరా? ఎందుకు మేమందరం అలాగే చదివాం కదా. మరి ఎందుకు 1 సంవత్సరం చదవాల్సిన చదువుని 2 సంవత్సరాలు చెప్పి పిల్లల్ని ఎందుకు అలా తయారు? పైగా ఇది ఏమో జూన్, జూలై, ఆగస్ట్, మ్యాక్సిమం మోస్ట్ ఆగస్ట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 10th స్టార్ట్ అయినప్పుడు ఆగస్టులో సిలబస్ అయిపోయి మళ్ళీ దాన్ని రుద్ది వాడికి ఎంత బోర్ కొడుతుందో. ఒక పాఠం చెప్పవు, ఒక డౌట్ క్లియర్ చేయవు. వాడికి డౌట్ వస్తుందా అన్న రేంజ్లో పిల్లలు కూడా చదవట్లేదు. అంటే నాట్ ఆల్ 100%, 90% చదవట్లేదు. ఇవే క్వశ్చన్లు ఇవే ఆన్సర్లు అవే కొడుతుంది. వాడికి ఎంత బోర్ కొడుతుంది. ఇప్పుడు ఎంత ఫేవరెట్ హీరో సినిమా అయినా 100 సార్లు కంటిన్యూస్గా చూడలేరుగా ఎవరైనా. మరి టెక్స్ట్ బుక్స్ ఎలా, ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా చదువుతారు పిల్లలు? అసలు పేరెంట్ మైండ్ సెట్లో కూడా లేదండి. అదే లింక్డ్ చెప్పా కదా, పేరెంట్స్ స్కూల్స్ ఎలా ఉన్నాయంటే లింక్డ్ మార్కులు ర్యాంకులు. ఆ మార్కులు ర్యాంకులు చూపించి వీళ్ళేమో డబ్బులు పెంచుతున్నారు, వీళ్ళేమో ఆ స్కూల్కి వెళ్తే ర్యాంక్ వస్తుంది. పిల్లవాడు చదివితే వస్తుంది ర్యాంక్. స్కూల్కి వెళ్తే ఒక బ్రాండ్ స్కూల్కి వెళ్తే, ఒక పేరున్న స్కూల్కి వెళ్తే మార్కులు వస్తాయి చెప్పండి. వాడు చదివితే వాడికి సబ్జెక్ట్ అర్థమైతే కదా వస్తుంది. ఇంకొకటి చిన్న స్లో డెవలప్మెంట్ కొంతమంది పిల్లల్లో. ఓకే, ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ పిల్లలకి అర్థం కావు. ఇప్పుడు పిల్లలకి సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే వాడికి బేసిక్ లేదన్న జ్ఞానం పేరెంట్స్కి ఉండాలి, టీచర్స్కి ఉండాలి. ఇప్పుడు సడన్గా ఒక క్వశ్చన్ చేయకూడదు. 10th క్లాస్కి వచ్చావు ఇది ఎందుకు అర్థం కావట్లేదు అంటే వాడు 2nd, 3rd నుంచే వాడు నేర్చుకోలేదు. వాడికి మల్టిపుల్ ఛాయిస్లో క్వశ్చన్స్ క్యాల్కులేట్ చేయడం, ఏబిసిడి కాపీ కొట్టడం ఈజీ, అదేంటి మార్కులు ఎక్కువ తెచ్చుకోవడం ఈజీ, ఫెయిల్ అవ్వడం ఈజీని. అందులో మల్టిపుల్ చాయిస్. ఇప్పుడు ఎప్పుడైతే డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ ప్యాటర్న్ ఎప్పుడైతే తగ్గిపోయిందో
సహజంగా పిల్లల్లో చదివే ఇది కూడా పోయింది, ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఇప్పుడు మరి ఇన్ని చేసిన తర్వాత వాళ్ళు సాఫ్ట్వేర్ అయిన తర్వాత వాడు కంపెనీకి వెళ్ళినప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారు కదా, అప్పుడు వాడు ఎంత ఆలోచించి ఎంత ఏంటి షార్ప్ పాయింట్ని వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఆ పవర్ పాయింట్లో వాడు ఎంత అంటే వాడికి ఎంత భాషా పరిజ్ఞానం ఉండాలి, వాడు చేయాలనుకున్న పనిని ఎంత పర్ఫెక్ట్గా లాంగ్వేజ్లో చేయగలుగుతున్నాడు, అక్కడ అసలు ఎంత బ్రెయిన్ పెట్టాలి. ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది అంటున్నారు. అంటే అక్కడ కొంతమంది పెట్టగలుగుతున్నారు చూడండి, అక్కడ లెవెల్లో కొంతమంది పెట్టగలుగుతున్నారు, అంటే వాళ్ళు మాత్రమే కాన్సన్ట్రేషన్గా సబ్జెక్ట్ చదివారని అర్థం. అక్కడ దాకా వెళ్ళగలిగారు. ఎస్, నో డౌట్. ఇప్పుడు టీమ్ లీడర్లో లేకపోతే ప్రాజెక్ట్ మేనేజర్లో ఎందుకు కొంతమంది అవుతారు, అందరు ఎందుకు కాలేరు? వాళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన కెపాసిటీ, అంటే వాడు నేర్చుకున్నది, వాడు చేయాలనుకున్నది, కంపెనీకి ఉపయోగపడేది మిగిలిన టీంకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన కెపాసిటీ ఉంది, అంటే వాళ్ళ భాషా పరిజ్ఞానం ఉంది, చేయాల్సిన పనిని సెంటెన్స్లో పెట్టగలుగుతున్నాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి ద లాంగ్వేజ్. ఇప్పుడు ఏ భాషలో చెప్పినా కానీ వాడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు. అది నేర్చుకోలేని వాళ్ళు అక్కడ దాకా వెళ్ళడం, నేర్చుకోలేకపోవటం కాదు, వాడికి నేర్చుకునే అవకాశం వాడు ఓన్ పర్సనల్గా తీసుకోలేదు, పిల్లలు తీసుకోలేదు. సెకండ్, వీడు ఎందుకు డెవలప్ అవ్వట్లేదు, ఎందుకు ఆ పేపర్ రాయలేకపోతున్నాడు అనే ఆలోచన పేరెంట్స్కి ఉండాలి, టీచర్స్కి ఉండాలి. ఇప్పుడు ఒక ఆన్సర్ని పిచ్చి పిచ్చిగా రాశాడు అంటే ఏంటి, వాడికి భాష రాలేదని అర్థం. ఒక్క సెంటెన్స్ ఫ్రేమ్ సరిగ్గా చేయలేకపోయాడు అంటే వాడికి భాష ప్రాబ్లం, అంటే బేసిక్ ప్రాబ్లం ఉందన్న విషయాన్ని ఎప్పుడు 8th క్లాస్లో ఐడెంటిఫై చేయాలి. కనీసం అట్లీస్ట్ 8th క్లాస్లో ఐడెంటిఫై చేస్తే 8th, 9th, 10th వెళ్ళేసరికి ఇలాంటి ప్రశ్న అడిగితే దీన్ని బేస్ చేసుకొని నువ్వు ఎట్లా ఆన్సర్ రాయాలి అన్న ఒక మోటివేషన్ పిల్లలకి, ఒక ప్రేరణ కల్పించాలి వాళ్ళకి. అది ఎవరి బాధ్యత అంటే మోరల్ సపోర్ట్ పేరెంట్స్ ఇవ్వాలి. దాన్ని వాడి బుద్ధి వికాసం ఉంటుంది కదా, ఆ వికసించే వరకు తీసుకోవాల్సిన మరి సామాజిక స్పృహ బాధ్యత టీచర్లకు ఉండాలి. మొన్న కూడా ఎవరో ఒక టీచర్ బాధపడుతుంది, జస్ట్ రషప్ అయ్యి దీని గురించి వెళ్ళిపోతున్నాం కానీ పిల్లలకి ఎంత వస్తుందో ఏమొస్తుందో అర్థం కావట్లేదు మేడం అని. సాటిస్ఫాక్షన్ లేదు, నాకు చేయబుద్ధి కావట్లేదు ఉద్యోగం అందక ఆవిడ. చాలా ఎక్స్పీరియన్స్డ్ టీచరే, నేను అందువల్ల కంటిన్యూ చేయలేదు. ఆ మార్కుల వెనకాల పరిగెత్తడం ఇష్టం లేక ఇప్పుడు చేయట్లేదు కదా, అందుకని నేను ఉద్యోగం చేయడం మానేసాను. టు బీ ఫ్రాంక్, రియల్లీ. ఇప్పుడు పిల్లల్ని ప్రెషర్ పెట్టలేము, ఎందుకు మార్కులు అనేది ఎంత బాగుపడ్డాడు. ఇప్పుడు నేను ఎలా అబ్జర్వ్ చేస్తానంటే పిల్లల్ని, వీడు 8th, 9th చాలా దరిద్రంగా ఉండేది వీడి మైండ్ సెట్, ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఇప్పుడు వాళ్ళలో రియలైజేషన్ వచ్చింది. ఇప్పుడు మనము అటక మీద పడేసిన ఇత్తడి మీద కిలుం పట్టేసి ఉంటుంది, ఆ కిలువుని వదిలించాలంటే నెమ్మదిగా చింతపండు వేసి తవ్వుతూనే ఉండాలి. ఒక్కసారిగా సడన్గా వదిలిపోయి తళతళ మెరిసేది కదా, అలా అని ఒకే జాగానే పట్టి రుద్ది చిల్లు పడుతుంది. పిల్లల మైండ్ అయినా అంతే. ఈ ప్రెషర్ వల్ల పిల్లలకి ఏమవుతుంది, అసలు వాళ్ళకి చదవాలన్న ఇంట్రెస్ట్ పోతుంది మేడం. యాక్చువల్లీ ఏంటంటే మేము కొంతమంది పిల్లల్ని వీళ్ళు స్కూల్కి వెళ్ళడానికి అసలు ఇంట్రెస్ట్ పెట్టరు. 8th, 9th, 10th క్లాస్, ఈవెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ కూడా స్కూల్ ఆర్ కాలేజ్కి వెళ్ళడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. బేసిక్గా అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ రావట్లేదు. కొంతమంది స్టూడెంట్స్ని కలిసినప్పుడు ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి మేము ఏదైనా తప్పు చేస్తే స్కూల్కి పంపిస్తాం, హాస్టల్లో వేస్తాం అని చెప్తే మేము అది పనిష్మెంట్లా ఫీల్ అయ్యాం, కానీ అది మా లైఫ్ అంబిషన్ అని మేము ఎందుకు ఫీల్ అవుతాం. మీరు మంచిగా ఒక స్టూడెంట్ అడిగాడు మేడం, మీరు మంచిగా చెప్పేలా ఉంటే మా అంతటి మేమే వస్తాం కదా, ఎందుకు ఇంత ప్రెషర్ పెట్టి పంపించాల్సిన అవసరం ఉంది కాదండి. ఇప్పుడు దే షుడ్ నో దట్ క్లాస్ రూమ్ ఈజ్ ఎంజాయ్, ఒక స్పోర్ట్స్ గేమ్ లాంటిది. వాళ్ళకి ఒక లైఫ్లోనే ఒక మెమరీ. నేను అదే చెప్తాను. ఇప్పుడు 10th క్లాస్లో పిల్లలు అనుకోవచ్చు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇంటర్కి వెళ్ళిపోతే చాలా కలర్ఫుల్గా సినిమాలో చూపించినట్టు ఉండదమ్మా, అక్కడ చాలా టఫ్, 2 ఏళ్ళు వెళ్ళ కాలేజీకి వెళ్తున్నా అనుకున్న లెవెల్ ఫస్ట్ ఇయర్ అయిపోతే, ఎగ్జామ్స్ వచ్చేస్తే, ప్రాక్టికల్స్ అయిపోతే, మళ్ళీ సెకండ్ ఇయర్ నీకు ర్యాంకులు, ప్రెషర్, మళ్ళీ ఎంసెట్కి కోచింగ్. ఈ తలకాయని ఇప్పుడు దాని అబ్బా ఎంత హాయిగా ఉందో 10th క్లాస్లో అనిపిస్తుంది నీకు. గ్యారంటీ ఒక్కసారి బ్యాక్ వచ్చి ఆ 10th క్లాస్ రూమ్స్, నీ స్కూలు, ఆ బెంచ్లు చూసుకున్నప్పుడు కళ్ళబడే నీళ్ళు వస్తాయి. మీకే ఎంత అందమైన జీవితం, వాళ్ళు అలా ఫీల్ అవ్వాలి. నేను అనేది టీచర్లు చదువుకోవట్లేదని టీచర్లు పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఎప్పుడంటే వాడి వ్యక్తిత్వాన్ని కానీ లేదంటే వాడు ఒక క్యారెక్టర్ని గాడి తప్పినప్పుడు ఇవ్వచ్చు పనిష్మెంట్. పేరెంట్స్ కూడా అక్కడ పట్టుకోవాలి. ఇప్పుడు పేరెంట్స్ మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో తెలుసా అండి, మీ పిల్లాడు చదవట్లేదు అంటే పేరెంట్స్ అడిగే ప్రశ్న ఏంటంటే మీరేం చేస్తున్నారని అడుగుతున్నారు. ఇక్కడ వీళ్ళు చదువుకుంటే వస్తుంది కానీ చదువుకుంటే రాదు కదా. ఇక్కడ డబ్బులు ఇచ్చి ఫీజు పే చేస్తాం చాలామంది పేరెంట్స్, ఇది చూసా నేను.
అదేంటండి ఈ లక్షలు ఇన్ని కడుతున్నామంటే డబ్బులు దేనికి కడతావు, నీకు ఇష్టమయ్యే కదా కడుతున్నావు, నువ్వు వస్తావా చస్తావని మిమ్మల్ని అడగలేదు కదా ఆ స్కూల్స్ వాళ్ళు మరి అంత బ్రాండ్ అంత గ్రాండ్గా అది మేనేజ్ చేయాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి. వాళ్ళేం సత్రం ఓపెన్ చేయలేదు కదా, సో నువ్వు దానికి ఇష్టపడే వచ్చావు కదా. కానీ ఈ పిల్లలకి పుస్తకాలు ఇప్పుడు గుర్రాన్ని చెరువు దాకానే తీసుకెళ్ళగలవు, నీళ్ళు అదే తాగాలి. నువ్వు పిల్లడు చదువుతున్నావా, అసలు ఏ పేరెంట్ అయినా ఏం చదువుతున్నావు, ఏం పాఠాలు చెప్పారు ఈరోజు, టీచర్స్ అందరూ వచ్చారా అని ఒక ప్రశ్న చిన్నప్పటి నుంచి ఎవరైనా అడుగుతున్నారండి? అమ్మలు ప్రైమరీ స్కూల్లో పిల్లలు అమ్మలు నాన్నలు హోంవర్క్లు చేసి పంపిస్తున్నారు, వాడికి ఎలా బేసిక్ వస్తుంది? బేసిక్ అక్కడ కదా మిస్ అవుతున్నారు పిల్లలు. ఆ జ్ఞానం పేరెంట్స్కి ఉండాలి కదా. అక్కడ టీచర్ కంప్లైంట్ ఇస్తుంది, డోంట్ డూ యువర్ కిడ్స్ హోంవర్క్ బై ద పేరెంట్స్ అని. అక్కడ ఎంత ఈగో హట్ అవుతుందో పేరెంట్స్కి చూసాను నేను. అడ్డమైన మాటలు మాట్లాడుతూ వచ్చేస్తారు, వాళ్ళే హోంవర్క్ చేస్తారు, వాళ్ళే ప్రాజెక్టులు చేస్తారు, చేసేసి వచ్చేస్తారు. ఏదైనా వీళ్ళకి నేను చూసాను చాలా మంది యాక్టివిటీ అని ఇస్తే యాక్టివిటీ కూడా పేరెంట్లే చేసి పంపిస్తారు. ఎంత గొప్ప యాక్టివిటీ, ఎంత టఫ్ వర్క్ యాక్టివిటీగా ఇస్తే పేరెంట్స్కి అంత హ్యాపీ. వాళ్ళు చేయగలరా, వాళ్ళ బుర్రకు ఎక్కిందా, టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి నువ్వు ఇలా చేయాలన్నా అని చెప్పట్లా, చేసి పారేస్తున్నారు, అయిపోయింది. ఇప్పుడు హోంవర్క్ వాళ్ళు చేస్తున్నారు, 3 వేళ్లతోటి పెన్సిల్ పట్టుకొని 4 అక్షరాలు రాసినప్పుడు పడే కష్టం పిల్లవాడికి తెలియాలి. ఆ ట్విస్టింగ్ లెటర్స్ తెలుగులో ఇంగ్లీషో హిందీనో మరాఠీనో ఏదో ఒకటి రాసేటప్పుడు అక్షరాలు కుదురుగా ఆ 4 లైన్లలో కింద వచ్చే స్ట్రోక్, కింద పైకి వెళ్ళే స్ట్రోక్, పైన అని రాయాలి కదా. అది ఆ నొప్పి, ఆ థ్రిల్లింగ్ చూడు, ఫస్ట్ పేజ్లో ఇలా రాసావు, ఇక్కడ 3rd పేజ్ 4th పేజ్లో నీ హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంది అన్న అప్రిసియేషన్ పేరెంట్స్ చేయాలి, టీచర్లు చేయాలి. సింపుల్ రిమార్క్స్ ఇస్తే ఇద్దరి వల్ల వాడికి చిరాకు వచ్చేస్తుంది. అటు అమ్మ నాన్న అసహ్యం పుట్టేస్తుంది పిల్లలకి, టీచర్లు అసహ్యం పడుతుంది. డెఫినెట్లీ స్కూల్కి రావడానికి వాళ్ళకి ఎప్పుడు స్కూల్ అంటే పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది, ఇప్పుడు హాలిడేస్ ఇచ్చేస్తారా అనిపిస్తుంది. మార్కులు మేడం, ఇక మార్కుల విషయానికి వస్తే ఇప్పుడు 10th క్లాస్లో పాయింట్ వైజ్ ఇప్పుడు అంత స్కోరింగ్ 600 తీసేశారు కదా, 9.8 10/10 ఖచ్చితంగా 10/10 వచ్చి తీరాల్సిందే అని పేరెంట్ ప్రెషర్ పెడితే మార్కులు తీశారు. కానీ 10/10 కాకుండా 9.8 వచ్చే సాటిస్ఫై అయిన పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు? ఉండరు మేడం, ఉండలేదు. దానికే పిల్లలు అక్కడ దాకా వెళ్తున్నారు. అసలు అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? పేరెంట్స్ బుద్ధి రావాలి. పేరెంట్స్ కొంచెం ఆలోచించాలి. వాళ్ళకెన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళకెన్ని పాయింట్స్ వచ్చాయి, ఒకసారి క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏం చేస్తారండి? ఇప్పుడు ఒక పేరెంట్ మంచిగా సంపాదిస్తుండొచ్చు, బట్ ఎంత పర్సంటేజ్ ఆ పేరెంట్కి వచ్చింది? ఎందుకు అంత డెవలప్ అవ్వగలిగారంటే పేరెంట్స్కి తెలివితేటలు ఉన్నాయి, లోక జ్ఞానం ఉంది, జీవితంలో అంటే జీవిత పాఠాలు వేరు, టెక్స్ట్ బుక్స్లో ఉన్న పాఠాలు వేరు. ఇక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు టెక్స్ట్ బుక్ ప్రెషర్ చేస్తే ఇప్పుడు సహజంగా 6వ 7వ సబ్జెక్ట్ చదువుతున్నారు పిల్లలు, 3 భాషలు ఉన్నాయి, 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవి చదివేటప్పుడు పిల్లలకి ఒక దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఒకటంటే చాలా ఇంట్రెస్ట్ వేరు, ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం వేరు. ఒక సబ్జెక్ట్ మీద అభిమానం ఉంటుంది, వాడు చదివినా చదవకపోయినా నెక్స్ట్ కంటిన్యూషన్ ఆ సబ్జెక్ట్ చేసినా చేయకపోయినా ఆ సబ్జెక్ట్ మీద ఒక పర్టికులర్ అభిమానం ఉంటుంది. ఒకటంటే తలకాయ నొప్పి వస్తుంది, నచ్చదు. అది ఎలా జరుపుతారు పిల్లలు, ఎందుకు వచ్చిందిలే అన్నట్టు, ఎలాగోలా ఈ 10th వరకు చదివితే చాలా అన్నట్టుగా. పేరెంట్స్ కూడా ఏం చెప్తున్నారంటే ఒక్క 10th వరకు చాలన్నా తర్వాత దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు అనేసి. ఓకే ఫైన్, ఎవరి బాధ వాళ్ళది. అయితే నేనేమంటున్నాను, 10th వరకు కనీసం మినిమం 10th క్లాస్లో వరకు ఆ సబ్జెక్ట్ నువ్వు చదవాలి నాన్న, అయినా అది ఏమంత కష్టం అన్న ఒక భరోసా ఎవరు పేరెంట్ ఇవ్వట్లేదు. చదువుతావా చస్తావని అడుగుతున్నారు. అలా ఎందుకు? మార్కులు రాకపోయినా పర్లేదని చెప్పే పేరెంట్లు లేరు. మార్కులు రాకపోయినా పర్వాలేదని చెప్పొద్దు, నీ వల్ల ఎంతైతే అంత చదువు అని చెప్పు. మార్కులు రాకపోతే పర్లేదంటే వాడు టేక్ ఇట్ ఈజీ గ్రాంటెడ్గా తీసేసుకోవచ్చు పిల్లలు. నేనేమంటున్నా, నువ్వు ట్రై చేస్తే ఎందుకు రావు మార్కులు? నేనైతే పిల్లలకి ఫ్రాంక్లీ చెప్తా, నో ర్యాంక్ ఈజ్ ఎనీబడీస్ గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ, దట్ ఈస్ యువర్ ఓన్, యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. ఎగ్జాక్ట్లీ. పిల్లలకి నేను ఫ్రాంక్గా చెప్తా, ఇది ఎవరి సొత్తు కాదు, ఎవరి ఆస్తి కాదు, వారసత్వంగా వచ్చేది కాదు. మేబీ వాళ్ళ తాతగారు గోల్డ్ మెడల్ వేసినట్టు, వీడంత దూరం వెళ్తే చాలా గ్రేట్. ఇది నువ్వు చదివితే నీకు వస్తుంది. బట్ రిమెంబర్, మార్క్స్ అన్నది ఒక మార్కే కాదు, లైఫ్లో నీ మార్క్ నువ్వు చేసిన పనిలో ఇది చేస్తే ఇది వీడు చేశాడు XYZ, ఇది ఈ అమ్మాయే చేస్తుంది గ్యారంటీ, ఈ ప్రాక్టికల్ తనైతేనే ఇంత బాగా చేస్తుంది, ఈ డ్రాయింగ్ వీడు కాబట్టి ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో వేశాడు అన్న ఒక థాట్ చూసిన పేరెంట్స్కి కానీ, చుట్టాలకు కానీ, స్కూల్కి కానీ, టీచర్స్ కానీ రావాలి. అంటే ఏంటి, ఆ స్టూడెంట్ అంతవరకు రీచ్ అయ్యాడని అర్థం కదా. అసలు స్టూడెంట్స్లో ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్నాయని పేరెంట్ కానీ స్కూల్స్ కానీ అసలు తెలుసుకుంటున్నారు మేడం? ఉన్నాయండి, వాళ్ళని బయటికి రానిట్లే. ఎందుకంటే ఎంతసేపు సబ్జెక్ట్సే, అంటే వీళ్ళ ఉద్దేశంలో అవే ఉన్న రేపు కూడా గుడ్డ పెడతాయి అని అన్న థాట్లో ఉన్నారు వాళ్ళు.
వీళ్ళు ఒక డాన్సర్ కానీ, సింగర్ కానీ, పెయింటర్ కానీ, ఆర్టిస్టులు కానీ ఉంటే వాళ్ళని అసలు ఎంకరేజ్ చేసే ఆ అట్మాస్ఫియర్ స్కూల్లోనూ ఎవరు క్రియేట్ ఇంట్లోనూ చేయట్లేదు, ఉందా? పేరెంట్స్ కూడా క్రియేట్ నేను అది నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. ఒక అబ్బాయి చాలా బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, అబ్బాయి నేషనల్ లెవెల్ వరకు వెళ్తుంటే ఎంత లేదు ఫీజు అప్పట్లో, అంటే దట్స్ లాంగ్ బ్యాక్ 20 years ఆల్మోస్ట్ అయింది. డబ్బులు కట్టమంటే వాళ్ళ అమ్మ, నో డౌట్ చాలా సాఫ్ట్ కార్నర్ ఉన్న అబ్బాయి, చాలా ద మోస్ట్ ఒబీడియంట్ లాగా నమ్రతగా ఉండే అబ్బాయి అనమాట. అమ్మ నాకు నేనన్న కాంపిటీషన్ ఉంది అంటే చాలా సరదాగా ఏదో చెప్తున్నాడు అనమాట, కాంపిటీషన్ ఉంది మేడం వెళ్ళాలి అంటే, అరే వెళ్ళు నువ్వు బాగా వేస్తావు కదా, అంతవరకు వెళ్ళు, తర్వాత నీవు వేసిన పెయింటింగ్స్, నువ్వు వేసిన స్కెచెస్ అన్నీ కూడా చక్కగా నువ్వే ఎగ్జిబిషన్లో పెట్టుకోవచ్చు, ఏదైనా ఎగ్జిబిషన్ ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడ పెట్టుకోవచ్చు కదా, ఏదైనా స్టాల్ తీసుకొని నీకు మంచి పాపులారిటీ వస్తుంది. ఇంకా అప్పటికే సోషల్ మీడియా ఇంత లేదు, 20 years బ్యాక్ చెప్తున్నా కదా, సోషల్ మీడియా చెప్పాలంటే రాలేదు ఇంకా. అయితే నేను అంటే అబ్బాయి కొంచెం హర్ట్ అయ్యాడు అనమాట, బాధపడ్డాడు. ఏమైంది అంటే మా అమ్మ డబ్బులు కట్టానంటోంది అన్నాడు. ఎంత లేదండి 150 రూపీసే. అఫ్కోర్స్ 20 ఏళ్ల క్రితం 150 రూపాయలు కట్టాలంటే వాడికి కష్టంగా ఉండొచ్చు, కానీ పిల్లవాడి టాలెంట్ ఆవిడ ఐడెంటిఫై చేయలేకపోయింది. నేను అన్నాను నేను ఇస్తాను డబ్బులు కట్టి, నాకు తెలుసు అబ్బాయి చాలా బాగా వేస్తాడు, అంటే జీవకళ ఉట్టి పడుతుంది అంటారు చూడండి అబ్బాయి వేసిన దీంట్లో, అట్లాంటి ఒక టాలెంట్ ఉన్నది. అండ్ అదేదో కాంపిటీషన్కి అదొక క్వాలిటీ లాగా వెళ్ళే అబ్బాయి కాదు, దాంట్లో మనస్ఫూర్తిగా అందులో దిగి చేసేవాడు వాడు. నేను పే చేస్తాను వెళ్ళు అని చెప్పాను. వెళ్ళాడు, వాడే ఫస్ట్ సక్సెస్ఫుల్. అస్సలు ఆ రోజు అబ్బాయి కళ్ళమ నీళ్ళు పెట్టుకున్నాడు అనమాట. ఇక్కడ ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ నేను వాడి గుర్తింపు ఉంది కాబట్టి వచ్చింది, ఇక్కడ నా 150 రూపాయలకి ప్రైజ్ రాలా, వాడు వేసిన ఆర్ట్కి వచ్చింది. అక్కడ లైఫ్లో మర్చిపోలేను నేను ఆ ఇన్సిడెంట్ని. ఏం దీన్ని కూడు పెడుతుందా గుడ్డు పెడుతుందా అంటుంది ఆవిడ. అలాగే చాలామంది అథ్లెట్స్ ప్లేయర్స్ ఉన్నారు మా అక్కడ స్కూల్లో. దిస్ ఇస్ హ్యాపెండ్ ఇన్ పూణే. ఎప్పుడు ఆడుతుంటాడు, మా వాడు హాకీ అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు, ఎగ్జామ్స్ సరిగ్గా రాయట్లేదు అని. అలాగే దానికి తగ్గట్టుగా వాడు హాకీకి వెళ్ళాడని ఎగ్జామ్స్ సరిగ్గా అపేర్ అవ్వలేదు, కొన్ని యావరేజ్ మార్కులు వేసి అబ్బాయిని జస్ట్ ప్రమోట్ చేసి ఉండొచ్చు ఎంకరేజ్మెంట్ కోసం. వాడు స్కూల్ కోసమే ఆడాడు. నేనేమన్నానంటే వాడు స్కూల్ కోసం ఆడాడు, వాడు ఓన్ పర్సనల్గా ఆడలా. సో వాడు వెళ్ళి ఆడిన మెడల్స్లో స్కూల్ పేపర్లో వచ్చింది. అంటే టీచర్ షుడ్ అప్రిషియేట్ కదా. ఆ టీచర్ చాలా నాకు నచ్చలేదు, ఐ డోంట్ వాంట్ టు సే హర్ నేమ్. ఫెయిల్ చేసేసింది ఆవిడ 9th క్లాస్లో ఫెయిల్ చేసేసింది. చాలా ఏడ్చాడు ఆ అబ్బాయి, ఏడ్చాడు. నేను స్కూల్ కోసమే ఆడాను, లేదంటే నేను వెళ్ళుండేవాడిని కాదు, ఇప్పుడు మా మమ్మీ డాడీ నన్ను తిడతారు అది ఇది అంటారు. సరే పోతే పోయింది, కంగారు పడకు, నీకు బేస్మెంట్ ఎక్కువ ఉందనుకో, యూ జస్ట్ కొంచెం దాన్ని ఏమంటారు కాన్సన్ట్రేషన్గా చదువు అని వాడిని నేను కౌన్సిల్ చేసి చదివితే 10th బాగానే మంచి మార్కులే వచ్చాయి. కానీ అదే అబ్బాయికి అదే హాకీ ప్లేయర్గా హీ గాట్ జాబ్ ఇన్ రైల్వేస్. వాడికి 3 ఛాన్సులు వచ్చాయండి స్పోర్ట్స్మెన్గా. రైల్వేలో ఉద్యోగం వచ్చింది, ఇండియన్ ఎయిర్లైన్స్లో ఉద్యోగం వచ్చింది, ఇంకా వేరే ఏదో ఆర్గనైజేషన్లో కూడా వచ్చింది. తను రైల్వేస్ వాడికి వచ్చిన మార్కులకి రాలే ఉద్యోగం, స్పోర్ట్స్ కోటాలో వచ్చింది. ఇప్పుడు ఆ టీచర్ సిగ్గుపడాల్సిన విషయమే కదా అది. స్కూల్ షుడ్ అప్రిషియేట్. నేను ఇమీడియట్లీ మేనేజ్మెంట్ తోటి ఈ విషయం దెబ్బలాడా. నేను ఇలాంటి పిల్లలు ఎంకరేజ్ చేయకపోతే ఎలాగా? వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఏడిస్తే నేను చెప్పాను, మీరు కంగారు పడకండి, మీ అబ్బాయి దీంట్లోనే పైకి వెళ్తాడేమో, హూ నోస్, ఎవరికి తెలుసు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాడు అంటారు, మరి ఆయన లైఫ్ స్టోరీనే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉంది. దట్ ఈస్ కాల్డ్ అచీవ్మెంట్. అయితే నేను పిల్లలు ఆడేవాళ్ళకి ఒకటే చెప్పేదాన్ని, గల్లీలో గిల్లీ డండ అందరూ ఆడుతూనే ఉంటారు, కానీ సచిన్ టెండూల్కర్ ఒకటే అయ్యాడు. వాడు ఎంత కష్టపడితే అంత పైకి వచ్చాడు. అది సడన్గా ఓవర్ నైట్ వచ్చిన విక్టరీ కాదు, ఎంత కష్టపడి ఉంటాడో, ఎన్నిసార్లు మొహంకు పచ్చడైందో, ఎన్నిసార్లు పడి మోకాలు చెప్పులు ఎరగొట్టుకున్నాడు, ఎన్ని రోజులు తినక ఎన్ని రోజులు ఆడిన ప్లేయర్స్ కూడా ఉన్నారు పాపం. ఇప్పుడు మననే ఇంటర్నేషనల్ క్రికెటర్స్లో చూస్తే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ రాస్తూ ఉంటారు, వాళ్ళకి తిండి కూడా లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. అవును మేడం. అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు అది చెప్పాలి పిల్లలకి. మేబీ అదే చెప్పాను కదా, గల్లీలో ఆడేవాళ్ళందరూ టెండూల్కర్లో కపిల్ దేవ్లో అవ్వకపోవచ్చు, విరాట్ కోహ్లీలు, కానీ వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు అంటున్నాను. అంటే ఒక సమ్ లిమిటేషన్స్, ఓకే ఇంత ఆడండి కానీ చదువుకోండి. నేను ఒకటే చెప్పేదాన్ని పిల్లలకి, మినిమం క్వాలిఫికేషన్. కనీసం స్టేజ్ మీద నువ్వు మాట్లాడేటప్పుడు నీకు కొరియానో రష్యనో జపనీస్ భాష రానప్పుడు, అక్కడ మాట్లాడుతున్నప్పుడు నీకు ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు, నో డౌట్, నువ్వు నీ భాషలో మాట్లాడచ్చు. కానీ అక్కడ దాకా వెళ్ళాక కనీసం నీకు అడిగిన ప్రశ్నకి సమాధానం చిన్న ఇంగ్లీష్లో చెప్పగలగాలి అంటే నువ్వు మినిమం 10th క్లాస్ పాస్ అవ్వాలి కదా, అంతవరకు అయినా చదవరా అని చెప్పేదాన్ని ఆ స్పోర్ట్స్ గ్యాంగ్కి.
కానీ ఇప్పుడు ప్రజెంట్ స్పోర్ట్స్ చాలా తక్కువ అసలు అండి. స్పోర్ట్స్ అనే మాట లేదు. ఎక్కడ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ను కొన్ని ప్రైవేట్ స్కూల్స్లోనే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు స్పోర్ట్స్ లెవెల్లో. నాకు అదే కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు మేము జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తాము పిల్లలకి మోటివేషన్ దానికి. అక్కడ నాకు పెద్ద ప్లే గ్రౌండ్, పిల్లలు చచ్చినట్టు పడి చెవటలు కారి ఆడుతూ ఉంటే వీళ్ళు ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది నాకు. స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో వెళ్ళిన పిల్లలు ఉన్నారు అక్కడ. అండ్ ఈవెన్ వాళ్ళ పీఈటీ కూడా ఇప్పుడు పీఈటీలు తీసుకుంటున్నారు. దేనికి తీసుకుంటున్నారండి? హాస్టల్లో లైన్లో నుంచోబెట్టి భోజనానికి పంపించడానికి, బ్యాగ్ తీసుకోవడానికి. వాళ్ళు పెద్ద పెద్ద బ్రాండ్లు చేసే పని అదే. ఆ పీఈటీలు పాపం వాళ్ళు ఎందుకు చదువుకున్నారో, వాళ్ళు ఏ ఎక్సర్సైజ్ చేశారో, ఏం స్పోర్ట్స్లో ఉన్నారో వాళ్ళ జీవితంలో వాళ్ళు మర్చిపోతారు. రోజు ఇదే పని చేస్తారు. వాళ్ళు ఎవరు విజిలేజ్ లైన్లో పంపించడమే పీఈటీ వాళ్ళు. అసలు కొన్ని స్కూల్స్కి గ్రౌండ్స్ కూడా లేవు మేడం. అపార్ట్మెంట్లో స్కూల్ నడుస్తుంటే గ్రౌండ్లు ఎక్కడ ఉంటాయండి? పిల్లల సైకిల్ పార్కింగ్ ప్లేస్ ఉందా చూడండి అక్కడ. ఇప్పుడు వెళ్ళిన ఎంప్లాయీస్కి, టీచర్స్కి వెహికల్ పార్కింగ్ ప్లేస్ ఉందా చూడాలి అక్కడ. ఎన్ని స్కూల్స్ అపార్ట్మెంట్లో నడుస్తున్నాయి. మళ్ళీ లక్షల ఫీజులు తీసుకుంటున్నాయి. కొన్ని ఉన్నాయి ఎక్కడో రేర్గా, కొన్ని పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్న స్కూల్స్ చాలా ఉన్నాయి. మరి వాటి ఫీజులు భరించగలిగిన వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉందో ఇండియాలో అది కూడా ఆలోచించాలి. అంత దూరం అంత ఫీజు పే చేసి పంపే స్తోమత ఉండాలి కదా పేరెంట్కి. ఎంతమంది అన్ని డబ్బులు కట్టి స్కూల్లో ఫీజు డబ్బులు కట్టి చదివించగలరు? ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు మీరు చూడండి గవర్నమెంట్ స్కూల్స్లో చూస్తే ప్రైమరీ వరకు చాలా తక్కువ ఉన్నారు స్ట్రెంగ్త్. 100 మంది 150 మంది కన్నా ఎక్కువ లేరు. హై స్కూల్కి వెళ్ళేసరికి ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారంటే పిల్లల్ని 5th వరకు ఏదో ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించేసి ఆ తర్వాత గవర్నమెంట్ స్కూల్లో పడేస్తున్నారు. హై స్కూల్లో స్ట్రెంగ్త్ బాగానే ఉంది, పర్వాలేదు. ఓకే, గవర్నమెంట్ స్కూల్స్లో హై స్కూల్లో స్ట్రెంగ్త్ బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, వీడు ప్రైవేట్ స్కూల్లో 5th వరకు చదివేటప్పుడు ఇంగ్లీష్ మీడియము, తెలుగు మాట్లాడకూడదు. ప్రతి చిన్న స్కూల్కి ఉన్న ఒక దాన్ని ఏమంటారు, తీసుకున్న ఒక ప్రతిజ్ఞ, ఒక శబదం అయిపోయింది కదా. దీనివల్ల ఏమవుతుందంటే తెలుగు మాట్లాడటానికి తెలుగు పదాలు కనీసం ఫొనెటికల్ సౌండ్స్ అంటారు, ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా. లాకి సౌండ్కి డిఫరెన్స్ లేదు. తెలియదు మేడం. పెళ్ళి ఒకటే అయింది, పళ్ళు ఒకటే అయింది, కళ్ళు ఒకటే అయింది. రెండింటికి అర్థం చాలా తేడా ఉందన్న జ్ఞానం అమ్మలకే లేనప్పుడు పిల్లలకి ఎక్కడ వస్తుంది? నేను చాలామంది అమ్మలే చూశాను. కళ్ళు చూపించుకోవాలి, కళ్ళు ఎక్కడ చూపించుకోవాలి? కళ్ళు చూపించుకుంటారు. నువ్వే పలకపోతే నీ పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది కదా. నేను పిల్లలకి రాసి చూపించాను ఆ సెంటెన్స్ని. ఇప్పుడు ఇది రాయండి, కళ్ళు పాక కాంపౌండ్. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు వచ్చింది, కళ్ళు పాక కాంపౌండ్ ఎక్కడా లేదే. ఈ రెండింటికి తేడా ఉంది కదా. ఐ క్లినిక్ అనే ఉంటుంది, అక్కడ కళ్ళు పాక కాంపౌండ్ అని ఉండదు కదా. అది వాళ్ళకి పాపం పిల్లల్ని అనడానికి లేదు. అదే అంటున్నాను, ఇది పిల్లల్ని అనడానికి లేదు. ఏమంటే పిల్లలు నేర్చుకోరు, ఫాలో అయిపోతారు. పిల్లలు ఏదైనా సరే ఫాలో అయిపోతారు. ఇప్పుడు వాళ్ళకి మార్కులు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయిట 4th క్లాస్లో తెలుగు సరిగ్గా రావట్లేదు మేడం, ఏం చేయాలి? చాలా అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనమాట. ఎందుకు అనవసరంగా నేను జర్మనీ వెళ్ళిపోతాను కదా, తెలుగు అవసరమా అని అడిగాడు అబ్బాయి. ఒక 4వ క్లాస్ అబ్బాయికి అంత మైండ్ సెట్ వరకు నువ్వు వచ్చావంటే అది వాళ్ళ అమ్మ ప్రాబ్లం కదా. వాడికి ఏం తెలుస్తుందండి తెలుగు నేర్చుకోవాలో వద్దా అని సంగతి? దెబ్బ తగిలితే అమ్మానే కదా అంటాడు. పైగా అంత తెలివితేటలు అటు వాడుతున్నాడు. చెప్పండి, ఎందుకు అవసరమా? ఇప్పుడు 10th క్లాస్ వరకు వాడు తెలుగు పేపర్ రాయాలి కదా. అప్పుడు కళ్ళకి నాకు ఇప్పుడు నేను ఎన్ఆర్ఐస్కి తెలుగు క్లాసులు తీసుకుంటాను. ఎన్ఆర్ఐ పిల్లలకి నేను తెలుగు స్పోకెన్ రిటర్న్ 2 రాయడం చదవడం నేర్పిస్తాను. వాళ్ళకి ముందు నేర్పించేది నేను ఈ ఫొనటికల్ సౌండ్ క్లారిటీ, నాలుకని ఎట్లా ఫోల్డ్ చేస్తే ఏ సౌండ్ వస్తుంది బయటకి. ఎందుకంటే ఇంగ్లీష్లో టీడి అన్నిటికీ ఒకటే సౌండ్, తాకి దాకి ఒకటే పలుకుతారు. వాళ్ళే నేర్చుకుంటున్నారు. తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళకి పర్వాలేదు, ఏదైనా చల్తాయి అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. అసలు తెలుగు మాట్లాడితే పేరెంట్స్ షేమ్గా ఫీల్ అయ్యే పేరెంట్స్ ఉన్నారు. ఎందుకు? పైగా గొప్పగా చెప్తారు, మా అబ్బాయి తెలుగు రాయడం రాదు, మా అబ్బాయికి తెలుగు చదవడం రాదు. ఇంగ్లీష్ ఎంత వచ్చో అడగండి. ఓకే, ఐ అగ్రీ, తెలుగు రాయటం రాదు, తెలుగు మాట్లాడటం రాదు. ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడగలుగుతున్నాడు, ఇంగ్లీష్ ఎంత బాగా రాస్తున్నాడు. డ్రాఫ్టింగ్ ఒకటి ఏమన్నా ఒక 2 సెంటెన్స్ రాస్తున్నాడా. ఇప్పుడు సబ్జెక్ట్స్, ఇప్పుడు నేను ఇందాక ముందు మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, సబ్జెక్ట్ని వాడు క్వశ్చన్ పేపర్ని చదివి అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే వాడికున్న ప్రాబ్లం భాషే కదా. అది తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా నేను అనేది ముందు భాష రావాలి. ఇప్పుడు 3 భాషలు నేర్చుకుంటున్నారు పిల్లలు, తెలుగు అవని, ఇంగ్లీష్ అవని, హిందీ అవని. అది 3 ఒక స్టేట్ వైజ్గా వాళ్ళు నేర్చుకునే, ఒక రీజనల్ లాంగ్వేజ్, ఒక ఇంటర్నేషనల్, ఒకటి నేషనల్ లాంగ్వేజ్గా నేర్చుకుంటారు. ఈ 3 నేర్చుకునేటప్పుడు 3 భాషల్లోనూ వాళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి. ఈ భాషలో ఇలాంటి శబ్దాలు ఉంటాయి, ఇవి పలకాలి. ఎందుకు భాష అసలు ఎందుకు అని అడిగే మేధావులు కూడా ఉన్నారు.
ఒక భాష నేర్చుకున్నప్పుడు ఆ ప్రాంతం యొక్క సంస్కృతి నేర్చుకోవాలి అంటే, తెలుసుకోవాలి అంటే, ఒక ఊరికి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే మనం షైర్కే వెళ్దాం. అక్కడ ఏదో రీసెర్చ్ చేయడానికి వెళ్ళక్కర్లా భాష గురించి. ఒక ఊరికి వెళ్ళాలంటే ఆ ఊరి పరిస్థితి ఏంటి, వాతావరణం ఏంటి, అక్కడ ఏం ఫుడ్ దొరుకుతుంది, ఏ టైంలో వెళ్తే సేఫ్ మనకి, అక్కడ మాట్లాడటానికి ఎలాంటి ప్రాబ్లం వస్తుంది, అంటే అక్కడ ఉన్న భాష ఏంటి, మనకు వచ్చిన భాష ఏంటి, ఈ మాత్రం క్లారిటీ అంటే ఇది కనీసం లోకజ్ఞానం కదా మనుషులకి. ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ కనీస లోకజ్ఞానం ఇస్తుందంటారా? అస్సలు ఇవ్వట్లేదు, 100% ఇవ్వట్లేదు. పిల్లలకి ఓన్గా ఉంటే వాళ్ళకి పూర్వజన్మ సుకృతం అంటారే, ప్లస్ పెంపకల్లో అంటే వాళ్ళ అమ్మ నాన్నలు పెంచుకున్న దీంట్లో వాళ్ళు విధానం, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళు భాష మీద కరెక్షన్. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు 6 నెలల పిల్లలు మాట్లాడటం మొదలైనప్పుడు తప్పుగా ముద్దుగా ఏం మాట్లాడినా దానికి ఏ అర్థం వచ్చినా ముద్దుగానే ఉంటుంది. 6 ఏళ్ళు వచ్చిన తర్వాత అదే ముద్దు కంటిన్యూషన్ బాగోదు కదా, అసహ్యంగా ఉంటుంది కదా సొసైటీలో. ఆ జ్ఞానం పేరెంట్స్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటున్నాను నేను. వాడు 10th క్లాస్కి వచ్చిన తర్వాత కూడా కళ్ళుకి తేడా లేకుండా మాట్లాడుతున్నప్పుడు వై ఆర్ నాట్ కరెక్టింగ్? 2 సార్లు 3 సార్లు కరెక్ట్ చేస్తే మాట్లాడారు. ఎందుకు రాదు? నాలుకని ఫోల్డ్ చేస్తే కానీ శబ్దం మనం పలికే పదాలకి ఇప్పుడు ఏదైనా మళ్ళీ ఇంగ్లీష్లో ఆ ప్రొనౌన్సియేషన్ తప్పు మాట్లాడగానే అదేదో వాళ్ళ పరువు నష్టం, దురాచారంలాగా ఫీల్ అయిపోతుంటారు. 4 ఇంగ్లీష్ ముక్కలు రాగానే ఈ రోజున. మరి మదర్ టంగ్ ఎందుకు అలా ఆలోచించరు? ఈ భాషా పరిజ్ఞానం అనేది లేనప్పుడు పరీక్షలు రాయడం చాలా కష్టం, నో డౌట్. అదే వాట్ ఎవర్ ఇట్ మే బి ద సబ్జెక్ట్. ఇప్పుడు 10th క్లాస్లో తీసుకున్న సబ్జెక్ట్స్ అవనండి, ఇంటర్మీడియట్లో తీసుకున్న సబ్జెక్ట్స్ అవనండి, లేదా వాడు ఫర్దర్గా డిగ్రీలో అయినా సబ్జెక్ట్ తీసుకోనండి, భాష వస్తేనే కదా తీసుకున్న అంశం ఏంటో చదవగలుగుతాడు. అవును, అసలు ముందు చదవడానికి రావాలి కదా. సబ్జెక్ట్ ఏంటిది? సబ్జెక్ట్ ఒక భాషలోనే కదా ఉంటుంది. అది తెలుగులో చదువు, జర్మనీలో చదువు, ఇంగ్లీష్లో చదువు, ఒక భాషలోనే కదా ఉంటుంది సబ్జెక్ట్ మ్యాటర్. ముందు భాష పుట్టాకే సబ్జెక్ట్స్ పుట్టాయి. అది ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. క్వశ్చన్ పేపరే చదవట్లా. 5 నిమిషాలు క్వశ్చన్ పేపర్ చదివేసి ఎంత బోరింగ్ అబ్బాయి, ఏంటి నా టైం అంతా, నా జీవితంలో బోర్డంత టైం అంతా క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్స్ ఇవ్వడానికి వేస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా పిల్లలు ఒకలాంటి మొహం పెట్టి చూస్తూ ఉంటారు ఇన్విజిలేటర్ వంక. ఇంకా ఎంతసేపు? నేను ముందు మరీ చెప్పా, 17 నిమిషాలు మీకు క్వశ్చన్ పేపర్ చదవడానికి మాత్రమే ఇస్తారు. ఇన్స్ట్రక్షన్స్ ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి పదే నువ్వు చదివితే, ఒకవేళ నీకు ఒక పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ రాకపోవచ్చు, దానికి నువ్వు పదే చదివితే నీకు ఒక క్లూ దొరుకుతుంది. ఎప్పుడు కాన్సన్ట్రేషన్గా క్వశ్చన్ చదువుతున్నప్పుడు. ఎస్, అది ఏ సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, ఏ భాష అయినా ఉండొచ్చు. అది చదవాలి కదా. ఒకటి విషయం, ఏదైనా ఒకటి చదవాలి అంటే కళ్ళు కాగితం మీద కదులుతూ చదవాలి అంటే ఒక మనిషికి ఓర్పు సహనం చాలా అవసరం. ఓపిక చెప్పారు కదా, ఓర్పు సహనం చాలా అవసరం. అవి రెండూ లేకుండా ఎప్పుడు కళ్ళు గుడ్లు స్క్రీన్ మీద కదులుతూ ఉంటే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తున్నాడు, తెలివితేటలు వేరే వైపు వెళ్ళిపోతున్నాయి. పిల్లలు తెలివి లేదని కాదు, పిల్లలు తెలివితేటలే, కాకపోతే అవి వేరే వైపు డైవర్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ముచ్చట పడుతున్న పేరెంట్స్ ఏంటంటే చాలా మొబైల్లో ఏమైనా పని చేస్తాడు, టెక్స్ట్ బుక్లో ఏం చేస్తున్నాడు అది ఆలోచించట్లా. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఒక టాపిక్ కానీ క్లాస్ రూమ్లో ఏం చేస్తున్నాడు, ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్ కానీ ఒక సబ్జెక్ట్ టీచర్ కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు? నో డౌట్ కొంతమంది పేరెంట్స్ ఉన్నారండి, నిజంగా నాకు వాళ్ళని దండం పెట్టాలనిపిస్తుంది. ఒక ఆయన వచ్చి మమ్మల్ని పర్టికులర్గా అడిగాడు కేకేఆర్ గౌతంలో, మేడం మా అబ్బాయి వల్ల ఏమన్నా ట్రబుల్ ఉందా అని, మీకు స్కూల్ ప్రాబ్లం లేదు కదా, రెగ్యులర్గా స్కూల్కి వస్తున్నాడా, ఏమన్నా గొడవ చేస్తున్నాడా అని అడిగారు. నేను లేచి దండం పెట్టాను. అంత ఆలోచించే తల్లి తండ్రి తాతగారు ఎవరైనా ఉన్నారు అంటే ఎస్, నో డౌట్ వాడు బాగుపడతాడని అర్థం. అంతే తప్ప మా అబ్బాయికి ఎన్ని మార్కులు వస్తున్నాయి కాదండి. ఇంకా మీకు చాలా భయంకరమైన డౌట్లు ర్యాష్గా వస్తారు పేరెంట్స్. టీచర్ కొట్టిందంట, ఎందుకు కొట్టింది? నేను ఈ ప్రశ్న నువ్వు పిల్లాడిని ఎందుకు వేయలేదు? ఇక్కడ చిన్న కరెక్షన్ మేడం, మేము పదే అంటే మేబీ ప్రాంతీయవాదాన్ని బట్టి ఉండొచ్చు, కానీ విద్య అనేది అందరికీ ఈక్వల్ కదా. టీచర్ కొట్టిందంట, యాజ్ ఏ పేరెంట్గా ఒక స్టూడెంట్ ముందు నుంచొని టీచర్ని ఏకవచనంతో కొట్టింది అని అడిగితే ఆ పిల్లాడికి సంస్కారం ఎలా వస్తుంది? అవును అండి, అది నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు టీచర్ ఏంట్రా మీ టీచర్కి పని పట్టలేదా, ఎందుకు కొట్టింది, మార్కులు వేయలేదా, సరిగ్గా దిద్దలేదంటే ఓహో టీచర్ అంటే ఓ పనికి వాళ్ళ వస్తువులాగా వాడి మనసులో ఉంటుంది. అసలు టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది నేర్పకపోతే మీకు కూడా ఇవ్వడు కదా. ఇవ్వడు కదా, అదే కరెక్ట్. ఇప్పుడు టీచర్కి రెస్పెక్ట్ ఇచ్చిన వాడు తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇస్తాడు. అది పేరెంట్స్ అంటే అందరూ కాదు, బట్ మోర్ దెన్ 70% అలాగే ఉన్నారు. అంటే పిల్లల్ని కొట్టారు కదా, అంటే కొట్టడం అంటే ఇప్పుడు వీపీ దెబ్బేసి నేను తప్పు రాసావు అని టీచర్కి అడిగే హక్కు పోయింది. వాడేమైనా చేయొచ్చు.
ఇప్పుడు పిల్లలు ఒక రేంజ్లో ఎలా ఉన్నారంటే, అంటే 6th 7thలో కొంతమంది పిల్లలు కొన్ని ఏరియాస్లో టీచర్ని ఎలాంటి కమెంట్ చేయడానికి కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. మొన్న ఒక టీచర్ ఆవిడ ఎంత బాధపడ్డారంటే, ఏరా చదువుకోవా, ఏం చేస్తున్నావు రా అంటే, నేను రాను, ఎవరితో చెప్పుకుంటే చెప్పుకో అన్నాడంట. ఆవిడ కళ్ళము నీళ్ళు వచ్చాయండి, నాకు అబ్బాయి అలా అంటే అంది. అంటే ఏ రేంజ్కి పిల్లల మైండ్ సెట్ ముందో ఆలోచించండి. అంటే వీళ్ళు ఏం చేయలేరు. వీళ్ళు ఏం చేయలేరు. ఏం చేసినా మా అమ్మ వచ్చి అడుగుతుంది. వాడు హాయిగా ఒక సెల్ ఫోన్ తెచ్చుకుని, అంటే కొన్ని స్కూల్స్లో నో డౌట్ అండి యూనిఫామ్ చెక్ చేస్తారు. ఇప్పుడు ఒక యూనిఫామ్ నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. కొన్ని స్కూల్స్లో పిల్లలు ముచ్చటేసింది ఫస్ట్ నాకు. ముందు వెంటనే నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. నీట్గా ఒక క్లాస్ వాళ్ళు యూనిఫాము సేమ్ కలర్, అమ్మాయిలు ఎస్పెషల్లీ రిబ్బన్ పైకి కట్టుకొని, గ్రీన్ కలర్ రిబ్బన్ అంటే ఆ లైన్ అంతా గ్రీన్ కలర్ రిబ్బన్, కలర్ఫుల్. అంటే ఎంత వీణులు విందుగా ఉంటుందో అది. యూనిటీ కదా. ఎందుకు స్కూల్కి యూనిఫామ్ ఎందుకు పెట్టారు? మీకు అనిపించవచ్చు, నేను ఏదైనా పిల్లలకి చెప్తాను, మీకు అనిపించవచ్చు ఏంటి మురికి యూనిఫామ్, పొద్దున్న లేచి ఏముంది కలర్ఫుల్గా, అదే కలర్, సేమ్ కలర్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏది ప్రిస్క్రైబ్ చేస్తారు దానిపై వేసుకొస్తారు. నీట్గా ఒక తల వెంట్రుకు పెట్టి రాకుండా జడేసుకొని రిబ్బన్ కట్టుకొని స్కూల్కి వస్తే నేను ఫస్ట్ ఇమ్మీడియట్ రెస్పెక్ట్ ఏంటంటే, బా ఎంత నీట్గా ఉన్నాడు పిల్లాడు. సో యు ఆర్ సో నీట్. హెయిర్ స్టైల్, పిల్లలు ఎంత దరిద్రంగా, కొన్ని కార్పొరేట్ స్కూల్స్లో పిల్లలు ఎంత వర్స్ట్ హెయిర్ కట్ చేయించుకుని కాలేజ్. అసలు మగ పిల్లలు హెయిర్ స్టైల్స్ అయితే చూడలేకపోతున్నాం మేడం. నేను అన్నాను నా అబ్బాయి రబ్బర్ మెట్టంటే 2 జడలు వేసుకుని వెళ్ళిపోరా, హాయిగా ఉంటావు అన్నాను. నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి. ఇప్పుడు పిల్లల్ని చూడగానే అమ్మాయిలు అబ్బాయిలు ఓకే, అంతకుముందు జుట్టు పెంచుకున్నాడు, ఓకే జుట్టు పెంచేసుకో, నో ప్రాబ్లం, గట్టిగా నూనె రాసి ముడి పెట్టుకుని వెళ్ళు అన్న. అదే మన సాంప్రదాయం, దేశ సాంప్రదాయం, అలాగే వెళ్ళి పర్వాలేదన్న. ఈ జుట్టెర పోసేసుకుని భూతం వల్లే మొహం కనపడకుండా. ఇంకొకటండి, ఇప్పుడు పేరెంట్స్ కూడా ప్రైమరీ లెవెల్లో వంగి పిల్లలు రాసేటప్పుడు ఈ జుట్టు హెయిర్ ముందు ఇక్కడి వరకు పడిపోతూ ఉంటుంది. వాడు కనీసం జుట్టు ఇలా పక్కకు కూడా తీసుకోడు. దీనివల్ల ఏమవుతుంది, మీ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడేమో, మీకు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఫ్యూచర్లో ఈ జుట్టు మధ్యలో కొంచెం విండోస్ ఉంటాయి కదా, దాంట్లోంచే కదా వాడు చూస్తాడు. వాడి ఐ కాన్సన్ట్రేషన్, ఐకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ ప్రెషర్ ఇవ్వాలి కళ్ళకి. జుట్టు పక్కకి తీసుకో, పక్కకి దువ్వుకో, జుట్టు దువ్వి పంపించాలి. మీరు పాత సినిమాలో చూస్తే వాళ్ళ బుద్ధిమంతులుగా ఉండేవాళ్ళు పిల్లలు పక్కకి, మగపిల్లలు ఎస్పెషల్లీ పక్కకి దూకుని, ఆడపిల్లలు ఒక్క చెడ గట్టిగా వేసుకున్నారు, 2 జడలు వేసుకున్నారు, ఒక రిబ్బన్ కట్టుకొని. ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు అలాగా స్కూల్కి? అసలు ఎవరైనా స్కూల్స్ పట్టించుకుంటారు ఆ విషయాన్ని? పిల్లలు నేను అనేది అదే, మేనేజ్మెంటు, స్కూల్స్, అదేంటి పిల్లలు, టీచర్లు కూడా ఎంత మనం ఎలా వెళ్ళినా గ్రాంటెడ్. ఫైనలీ మార్కులు, ర్యాంకులు, రిపోర్ట్లు, ర్యాంకులు. వీడి ఎలాంటి బట్టలు వేసుకున్నాడు, జుట్టు ఎలా ఉంది, ఎంత దువ్వుకున్నాడు, ఎంత డీసెంట్గా. ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు అందుకని నేను అంటాను అనమాట, అందుకనేమో బహుశా ఫార్మల్గా రండి, ఫార్మల్ అఫీషియల్గా రండి అని ఆఫీసుల్లో పదే చెప్పుకోవాల్సింది. ఏ బట్టలు పడితే బట్టలు వేసుకెళ్తున్నారు కాబట్టి ఒక పర్టికులర్ డేలో ఫార్మల్స్ వేసుకురండి. అసలు ఆ ఫార్మల్ అన్న పేరు ఎందుకు వచ్చింది? ఈ షుడ్ బి ఇన్ ఫార్మల్ కదా. బిగినింగ్ నుంచి ఆ ఫార్మాలిటీ ఆ ఫార్మాలిటీ లేకపోతే ఫార్మల్స్ అది ఫార్మాలిటీ లేదు. ఇప్పుడు స్కూల్ అన్నాక స్కూల్ పిల్లలు అంటే పర్టికులర్ ఎందుకు యూనిఫామ్ పెట్టారు? ఆ పిల్లవాడు ఎక్కడైనా తప్పిపోయినా ఏమన్నా అయినా ఒక ఐడెంటిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఫర్ గాడ్సే కావాలి, అలాంటివన్నీ జరగకూడదు. ఇప్పుడు నేను అదే చెప్తాను పిల్లలకి, నీట్గా నువ్వు యూనిఫామ్ వేసుకుని ఒక స్కూల్కి వెళ్తున్నావు అనుకో, నీ ప్రోగ్రెస్ రిపోర్టో నీ మార్కులో నువ్వు నోరు తెరిస్తే నీకు వచ్చో రాదు సంగతి పబ్లిక్ తెలియదు. బట్ వాట్ దే ఐడెంటిఫై యూ, బై ఎంత డీసెంట్గా ఉన్నారు ఈ స్కూల్ పిల్లలు. స్కూల్కి మంచి పేరు వస్తుంది, దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. ఒక స్కూల్కి మంచి పేరు వచ్చినా, పిచ్చి పేరు వచ్చినా అది కేవలం పిల్లల వల్లే ఆధారపడింది. ఆ పిల్లలు ఎలా ఉంటారు, పేరెంట్స్ వల్ల ఆధారపడింది కదా. అంటే ఎలాగైనా వెళ్ళిపోవచ్చు స్కూల్కి, పర్వాలేదు. మీరు ఇప్పుడు 10th క్లాస్ ఫేర్వెల్ పార్టీ అంటే అది వరకు ఒక జీవిత సత్యాలు అలాంటివన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు హాయిగా సినిమా డ్యాన్స్లు వేస్తున్నారు. ఏ సినిమాలో ఎలాంటి పాట వేస్తున్నారన్న దానికి ఒక జ్ఞానమే లేదండి, ఒక ఇంగితమే లేదు. ఇప్పుడు ఈ పర్టికులర్ సాంగ్, ఆ పాటని పబ్లిక్లో ఆ పిల్లలు పర్ఫామ్ చేయొచ్చా చేయకూడదా అన్న జ్ఞానం స్కూల్స్కి ఉన్నదా? అక్కడ ఒక స్కూల్ ప్రిన్సిపల్, స్కూల్ హెడ్, స్కూల్ ఫ్యాకల్టీ ఇంతమంది ముందు మనం ఇది చేయకూడదు అనే జ్ఞానం. అంటే నేను ఒకటి చెప్తానండి, పిల్లలు చేస్తారు, స్కూల్ షుడ్ అబ్జెక్ట్ ఇట్. నేను ఒక మేనేజ్మెంట్ స్కూల్ లాస్ట్ మినిట్లో ఆయన నిజంగా నేను ఒక స్కూల్ అంటే ఎలా ఉండాలన్న దానికి నిర్వచనం ఆయన లాస్ట్ మినిట్లో బహుత్ గందా ఏక్ డాన్స్ కో నికాల్దో అనేవాడు ఆయన. సింపుల్, ఫైనల్ అయిపోయిన తర్వాత
మళ్ళీ టీచర్స్ చచ్చినట్టు సెట్ చేయాల్సి వచ్చేది. ఎస్, ఐ లెర్న్ ఇట్. నాకు అనిపిస్తుంది జీవితంలో ఒక స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్ అంటే ఏం చేయాలి అన్నదానికి నిజంగా ఆయన మైండ్ సెట్ నిర్వచనం అనిపిస్తుంది నాకు. చాలా తక్కువ మంది, అప్పుడే చూశాను కొంతమంది స్కూల్ ఏ పాట అయినా ఏ డ్యాన్స్ చేసి పడేసేవాళ్ళు. కానీ మేడం మీరు స్కూల్స్ దాకా వచ్చారు, పిల్లలకి అది తప్పు అని పేరెంట్స్ చెప్పట్లేదుగా మేడం. అసలు పేరెంట్స్ సబ్జెక్ట్ చేయాలి. అదేంటండి ఆ పాట అంతా చాలా అసహ్యంగా ఉందంటే వాళ్ళు ఏదో ఇప్పుడు సూపర్ హిట్ సాంగ్స్, ఇప్పుడు చాలా పనికి మళ్ళీ వల్గర్ సాంగ్స్, సినిమా వాళ్ళ కోపం రావచ్చు, వస్తే రానండి ఛానల్లో ట్రోల్స్ చేయండి, అది నేను ఎక్కడికి వెళ్ళి రాళ్ళు పడేయండి. ఐ డోంట్ మైండ్ ఫర్ దట్. ఇప్పుడు ఎట్లాంటి భయంకరమైన బండ, ఇప్పుడు ఆ పాటలు క్రియేట్ చేసినవాడు, రాసినవాడు, పాడినవాడు, యాక్ట్ చేసిన వాళ్ళకి అమ్మా నాన్న పిల్లలు ఎవరు లేరా? వాళ్ళకి ఫ్యామిలీ లేదా? వాళ్ళకి మోరల్స్ లేవా? అంటే దాన్ని పట్టుకొని సమాజానికి నువ్వు ఇచ్చిన సొసైటీ ఇప్పుడు నువ్వు ఇంత గొప్పగా సొసైటీ, నో డౌట్ సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఆల్వేస్, కానీ ఒకప్పుడు అది స్క్రీన్లో మాత్రమే ఉండేది. ఒక 3 కిలోమీటర్లో 3 మైళ్ళు వెళ్ళి నడిచెళ్ళి థియేటర్లో స్క్రీన్లో చూసేవాళ్ళు. ఇవాళ అరచేతిలో ఉంది, పిల్లాడు ఏ కార్నర్లో కూర్చొని స్కూల్ ఎగ్గొట్టి ఏ తుప్పల్లో కూర్చొని ఏం దరిద్రం చూస్తున్నాడో తెలియట్లేదు కదా. ఇవాళ ప్రతి దరిద్రం స్క్రీన్లో అరచేతిలో పెట్టుకుని చూస్తున్నాడు కదా. నీ సినిమాని 100 సార్లు చూస్తాడు వాడు. నువ్వు తీసిన ఒక పర్టికులర్ 3 నిమిషాల సీను, ఆ తర్వాత నువ్వు ఏదో ఒక అశ్వత్థామాత కుంజరహ అన్నట్టుగా చెప్తున్నావు అక్కడ, కానీ దాని రియాక్షన్, దాని ఏమంటారు, దాని ప్రెషర్ పిల్లల మీద ఎక్కడ పడుతుంది? వాడు తెలివితేటలు ఎక్కడ నేర్చుకుంటున్నారు పిల్లలు? కొన్ని డైరెక్ట్గా మీకు కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వచ్చేస్తాయి. ఇంటర్మీడియట్ పిల్లలు కూడా కాదు, 10th 9th పిల్లలు, 8th 9th పిల్లల నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి దరిద్రాలు చేస్తున్నారు వీడియోలు తీసేసి పెట్టేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళే తీసి పెట్టుకుంటున్నారు. వాళ్ళ పాపులారిటీ లైక్స్కి. ఇంతవరకు వాళ్ళ పిల్లలు అంతవరకు వెళ్ళిపోతున్నారంటే ఇప్పుడు స్కూల్కి పిల్లలు రెగ్యులర్గా కొన్ని రోజులు రాలేదు. మీకు చూసారో లేదో అత్తారింటికి దారి సినిమాలో అనుకుంటా, ఆమె పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు ఒక గీత గీస్తుంది, కిందకి ఉండాలి డ్రెస్, పైకి ఉండకూడదు అనేసి. అవును, అది కామెడీ అయింది. యాక్చువల్గా సొసైటీకి ఇచ్చిన మెసేజ్ అది సొసైటీకి ఇచ్చిన మెసేజ్ కదా. ఇంతవరకు బట్టలు వేసుకుని ఆడపిల్లలు బయటికి వెళ్ళాలి అన్నది సొసైటీకి ఇచ్చిన మెసేజ్, కానీ అది కామెడీ సీన్ అయిపోయింది. వీళ్ళు మళ్ళీ తర్వాత ఇంకా ఏం క్లూ ఇచ్చారు, కారులో డ్రెస్ మార్చుకోవచ్చు అనేసి. పేరెంట్స్ ఇలా అబ్జెక్ట్ చేస్తారు, మీరు దాన్ని ఇలా అంటే పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు అంటే, ఇప్పుడు మంచి చేయటము, మంచి నేర్చుకోవటము, మంచిని ఫాలో అవటము, ఇవి టైం పడుతుంది. ఇప్పుడు ఏదైనా నేను ఒక్క మెతుకు కింద అన్నం పారేయకుండా తింటున్నాను, నువ్వు బాధ్యత అది. ఇక్కడేం గొప్ప పని చేయలేదు. రోజు అన్నాన్ని డస్ట్బిన్లో పారేస్తున్నావు, దట్ యూఆర్ రాంగ్. ఇక్కడే పాయింట్అవుట్ చేస్తారు. ఒకరు అన్నం తినబుద్ధి కావట్లేదు, మైండ్ సెట్లో అలా ఉండిపోయాం అనుకోండి, తినబుద్ధి కావట్లేదు పడేస్తావు. డస్ట్బిన్నులు ఎన్ని స్కూల్స్లో నేను చూశాను, డస్ట్బిన్నులు వీళ్ళు తీసుకున్న లంచ్ బాక్స్తో నిండిపోతూ ఉంటాయి. మళ్ళీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దారిలో తినేస్తూ ఉంటారు పిల్లలు. అంటే పిల్లలకి అన్నీ ఫుడ్ నుంచి, క్వశ్చన్ ఆన్సర్స్ నుంచి, ఎగ్జామినేషన్ పేపర్స్ నుంచి అన్నీ రెడీమేడ్. జీవితం రెడీమేడ్ కాదు. వాడుగా బతకాలి, వాడుగా ఇన్వాల్వ్ అవ్వాలి, వాడుగా దాన్ని ఏమంటారు, పిల్లలు ఎస్ ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, జీవితానికి ఇది అవసరం ఉంది, ఇది అవసరం లేదు అన్న నిర్ణయం పిల్లలు తీసుకోవాలి. అలా మార్కులు వెనకాల పడిపోతే ఫ్రస్ట్రేషన్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం చూసేది ఏంటంటే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను భయం వేస్తుంది నాకు. మన్నాడు ఎంతమంది పోయారో, ఏం తెచ్చారో, ఎవరు సూసైడ్ చేసుకున్నారో, ఎవరు ఇప్పుడు వాడికి వచ్చే మార్కులు, వీడికి వచ్చే మార్కులు, పక్కింటికి వచ్చాయి, ఎదురింటి వచ్చాయి, మా ఆఫీస్లో ఎంతమందికి మార్కులు వచ్చాయి. డోంట్ సే దట్ వన్. ఈ కంపారిజన్ ఎందుకు? నీ పిల్లలు ఎంత బుద్ధిమంతులో చూడు. ప్రతి పిల్లల్లోనూ ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక డెఫిషియన్సీ ఉంటుంది. ప్రతి వాళ్ళ పిల్లలు మీలో ఉంచు, నాలో ఉండొచ్చు, కానీ మన మంచి ఎంతవరకు ఉందో పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి కదా. ఈ మైండ్ సెట్ మేనేజ్మెంట్, ఆ మేనేజ్మెంట్ ఎందుకు పెరిగింది? నేనైతే మేనేజ్మెంట్ వాళ్ళు కూడా తప్పాను. పేరెంట్స్కి పెరిగిన క్రేజే మేనేజ్మెంట్ వాళ్ళు క్యాష్ చేసుకుంటారు కదా. ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు పేరెంట్స్కి ఆ క్రేజ్ ఉండబట్టే మార్కులు కాంపిటేటివ్ వరల్డ్ అయితే చాలా గొప్పగా చెప్తున్నారు. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెత్తకపోతే కాదు మేడం అంటారు పేరెంట్. కానీ ఇంతలా పరిగెత్తాలా? పిల్లలు ప్రాణాలు తీసుకునే అంతలా పరిగెత్తాలంటారు. అసలు రోడ్డు క్రాస్ చేసి పరిగెడుతూ ఉంటారు, ఎక్కడో ఏదో ఒక క్లాష్. పరిగెత్తడానికి కాళ్ళు ఉండవు, మనిషి కూడా ఉండొచ్చు, సమ్టైమ్స్ ఉండకపోవచ్చు. అది అర్థం కావట్లా. ఇప్పుడు బతికే వాళ్ళందరూ కాంపిటీషన్లో హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళే బతుకుతున్నారా చెప్పండి? ఇప్పుడు ఎంతమంది హైయెస్ట్ లెవెల్లో బుర్జ్ దుబాయ్లో అపార్ట్మెంట్ కొనుక్కొని బతుకుతున్నారు? ఎంతమంది నార్మల్గా సింపుల్గా హ్యాపీగా ఉండట్లేదు?
ఈ మధ్య రీసెంట్‌గా ఆ వీడియో కూడా బయటకొచ్చింది మేడం. మన పీఎం గారు ఒక ప్రోగ్రామ్‌కి వెళ్ళారు. ఒక పాప అక్కడ క్లాసికల్ డాన్స్ ప్లే చేసింది తను. ఆ డాన్స్ ప్లే చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏవో సమ్ ప్రోగ్రామ్స్ అయ్యి ఆయన పైకొచ్చినప్పుడు పర్టిక్యులర్‌గా ఆ పాపని పిలిచి ఇందాక డాన్స్ ప్లే చేసిన పాపని పిలవండి పిలిచి ఆయన వేసుకొనొస్తారు కదా! ఆ శాలువా అది తీసి ఆ పాపకి వేసి అప్రిషియేట్ చేసి ఆయన మెడలో ఉన్న షాల్ ఆయనకి వేసిన దండ 2 ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ ఉంటాయి పాపకంతే. ఇవన్నీ 2 ఆ పాపకి ఆయనంతట ఆయన వేసి అంటే ఆ అమ్మాయిలో అప్రిషియేట్ ఉన్న చేశారు. టాలెంట్‌ని గుర్తించడం కదా అది. కానీ పేరెంట్స్‌కి ఇది కేవలం మార్కుల, ర్యాంకుల సర్టిఫికేట్‌తో ఈ రెస్పెక్ట్ రాదు. ఇప్పుడు ఎంతమంది హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎవరు సన్మానం చేస్తారండి? కదా! స్కూల్ మొత్తానికి వస్తాయి మేడం ర్యాంకులు. స్కూల్‌లో చాలా మందికి ర్యాంకులు వస్తాయి. నో డౌట్. కానీ నేనేమంటున్నా, ఓకే ట్రై ఫర్ మార్క్స్. అది మాత్రమే ఉండకండి. నువ్వు చేసిన పనిలో నీ మార్క్ ఉండేలాగా చూసుకో. ఎగ్జాక్ట్‌లీ. ఇది ఇప్పుడు చిన్న పిల్లలకి ఒక మెమరీ ఉంటుంది. పిల్లలకి అది వాళ్ళ అమ్మా నాన్నలకైనా ఒక మెమరీ ఉంటుంది. ఆ గోంగూర పచ్చడి మా అమ్మ చేసిందే, లేకపోతే మా అమ్మమ్మ చేసిన పచ్చడిలాగా ఎవరు చేయలేరు అన్న ఒక థాట్ ఉంటుంది చూడండి. ఆ స్వీట్ మెమరీ వీళ్ళకి కూడా ఉండాలి కదా. ఓ మార్క్ పడిపోవాలి. పడిపోవాలి కదా. ఇప్పుడు ఆలోచన నీకుంది, మా అమ్మ నాన్న ఇద్దరికీ ఉంది. మా నాయనమ్మ చేసిన వంకాయ కూర, లేకపోతే మా నాయనమ్మ చేసిన చికెన్ బిర్యానీను అంత బాగా ఎవ్వరు చేయలేరు, ఆ చేపల పులుసు ఇంతకంటే ఎవరు బాగా పెట్టలేరు అన్న ఒక థాట్ వాళ్ళ అమ్మ నాన్నకు ఉంది. ఆ పిల్లవాడికి మార్కులు, ఆ పిల్లవాడికి ఆ ఛాన్స్ నువ్వు ఎక్కడిస్తున్నావు రేపు ఫ్యూచర్లో చెప్పుకోవడానికి? ఆ సెంటర్లో పానీపూరి బాగుంటుంది, ఈ సెంటర్లో మసాలా దోశ బాగుంటుంది అని చూపిస్తున్నావు. అసలు వాడేం చేయగలడో కూడా తెలియదు పాపం వాడికి. అసలు ఆ దోశలు ఎలా వస్తాయో తెలియాలి కదా వాడికి. అవి ఎలా వస్తాయో తెలియాలి కదా. ఇప్పుడు ఇవన్నీ జీవితంలో కావాల్సిన విషయాలే కదా. నువ్వుగా అన్నం కలిపి నేనేమంటానంటే పేరెంట్స్కి, పిల్లల్ని చదువుకునేటప్పుడు అస్తమానం చదివావని అడగద్దు. ఏం చదువుతున్నావు, టీచర్లు అందరూ వచ్చారా, ఏం జరిగింది స్కూల్లో, ఒక చిన్న క్వశ్చన్ చాలు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాడు స్కూల్ అంతా ఒక్కొక్క పీరియడ్ని రివైండ్ చేసుకుంటారు, ముఖ్యంగా చిన్నపిల్లలు. దాంతో ఆటోమేటిక్గా ఇప్పుడు సైన్స్ క్లాసు, అది చెప్పిన పాఠమో ఇచ్చిన నోట్స్ లేకపోతే వీడు రాసిన టెస్ట్, నెక్స్ట్ పీరియడ్ అవన్నీ రివైండ్ అవుతాయి మైండ్లో. ఓకే. ఇది ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రివిజన్ ఫర్ హిమ్. ఇది చాలు, 60% వాడికి రివిజన్ అయిపోతుంది అక్కడ. ఆ తర్వాత ఏదైనా నోట్స్ చూపించు, ఎంత బాగా రాసావు, యూ అప్రిషియేట్ దెమ్. పేరెంట్స్ పిల్లలు కూడా నేను ఏం చెప్తా, టీచర్స్ ఫస్ట్ పేజ్ని ఇంకొక 4-5 లెసన్స్ అయిపోయిన తర్వాత అబ్బాయి ఎంత బాగా డెవలప్ అయింది అంటే వాడు ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందపడతాడు. ఆ పిల్లల ఫేస్లో వాడి ఆనందం ఉంటుంది, అది అనిర్వచనం. దానికి ఎవరు వెలకట్టలేరు, దానికి పదాలు లేవు. నేను చూశాను, అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తాను. అప్రిషియేట్ దెమ్. ఓ చిన్న పొగడ్త అంతే. వాడు ఎంత బాగా డెవలప్ అవుతారు తెలుసా. చెప్పాను కదా, కిల్లం పట్టిందని ఒక్కసారి వదిలించాలనుకోవడం తప్పు. 10th క్లాస్కి వచ్చిన తర్వాత కూడా వాడిలో రియలైజేషన్ రావాలి. అంటే వచ్చేలాగా చేయాల్సిన పేరెంట్స్. 10th వచ్చావు అనద్దు. నో డౌట్ అండి, 10th క్లాస్ ఫెయిల్ అయితే 10 years ఎడ్యుకేషన్ వేస్ట్ అయిపోతుంది. ఫీల్ అవ్వకు, గవర్నమెంట్ మంచి ఛాన్స్ ఇచ్చింది వెంటనే రాసుకోవడానికి. ఓకే, లెట్ ఇట్ బి. అతను చెప్తాడు చూడండి, మనిషి అన్నవాడు పడాలి, లేవాలి, దులుపుకోవాలి, ఒక్కసారి ఫెయిల్ అవ్వాలి, మళ్ళీ సక్సెస్ అవ్వాలి. అప్పుడే తెలుస్తుంది ఎప్పుడు హైయెస్ట్ ర్యాంక్. అంటే ఫెయిల్ అవ్వమని నేను ఎవరికి చెప్పట్లే, పేరెంట్స్ రాంగ్గా తీసుకోవద్దు. తక్కువ మార్కులు వస్తే వచ్చాయి, మళ్ళీ కొంచెం ఎక్కువ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తావు కదా నువ్వు. ఇప్పుడు అసలు మీరు ఫెయిల్ అయ్యేదాకా వెళ్ళారు మేడం. ఉన్న 10/10 తగ్గితేనే పేరెంట్స్ ఇక్కడ బాబోయ్ రాలేదు బాబోయ్ అదేదో పెద్ద నేరం. సొసైటీలో ఒక నిందలాగా వేసేస్తున్నారు వాళ్ళు. 9 points వచ్చాయండి. 9 points వచ్చాయి ఏంటండి. అసలు ఎంత పర్సంటేజ్ వచ్చిందో ఒకసారి ఆలోచించండి. 9 pointsకి ఎందుకు ఆ జ్ఞానం ఉండట్లేదు వాళ్ళకి? అంత రాయగలిగాడు. ఇప్పుడు 10th క్లాస్లో రాసే సిలబస్ 10 years సిలబస్ రాస్తున్నారు వాళ్ళు. అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు కదా. అవును. 10th క్లాస్లో రాసే పేపర్లో వాడు స్పెల్లింగ్ మిస్టేక్ రాశాడంటే వాడు ఫస్ట్ సెకండ్ నుంచి స్పెల్లింగ్ కరెక్ట్గా రాయలేదని అర్థం. అలాగే 10th క్లాస్లో రాసే సిలబస్ని ఇప్పుడు 2 రోజుల 4, 2 3 6 అన్న సంగతి వాడికి చిన్న క్లాసులో తెలియకుండా పెద్ద క్లాస్కి వచ్చిన తర్వాత ఫ్యాక్టరైజేషన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ ఎక్కడి నుంచి చేయగలరు? అంటే వీడి ఇక్కడ తేడా వచ్చిందంటే సిలబస్ మొత్తం అంతా వాడికి బుర్రలోకి ఎక్కలేదని అర్థం. 10 ఏళ్ల సిలబస్ బుర్రలోకి ఎక్కలేదని అర్థం. వాడి కాదు బాధ్యత. ప్రమోషన్ ఎక్కడ ఫెయిల్ చేస్తే ఒప్పుకోరు చూడండి. ఏ స్కూల్స్ చెయ్యరు. ఫ్రాంక్లీ చాలా తక్కువ మంది పేరెంట్స్ అడుగుతారు, మా అబ్బాయికి అంత రాయటం రాదండి కానీ ఆ స్కూల్లో చాలా ఎక్కువ మార్కులు వేసేవాళ్ళు అన్నాడు.
ఒక పేరెంట్ నన్ను అలా అడిగింది, మా అబ్బాయికి నాకు తెలుసండి వాడు అంత బాగా రాయడు, కానీ మార్కులు మాత్రం చాలా ఎక్కువ వచ్చేవి ఎప్పుడు అని. ఇట్స్ క్లియర్ కదా, అంటే మాకు తెలుసు ఆ విషయం, కానీ ఆ పేరెంట్ ఏం రియలైజ్ అయిందంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. మా అబ్బాయికి అంత రావండి, వాడు అంత రాయలేడండి నాకు తెలుసు, కానీ ఎన్నేసి మార్కులు వేసేవాళ్ళు ఆ స్కూల్లో. అమ్మ నువ్వు ఆ మైండ్ సెట్లోనే ఉండు. నిజంగా దండం పెట్టాలి అలాంటి పేరెంట్స్. ఆవిడకి వాళ్ళ అబ్బాయి ఒరిజినల్ తెలివితేటలు తెలిసిపోయినాయి కాబట్టి పెద్ద టెన్షన్ లేదు. టెన్షన్ తెలియదు, అండ్ ఆవిడ మార్కుల వెనకాల పడదు. ఆవిడ ఫ్రాంక్లీ చెప్పేసింది అడ్మిషన్ తీసుకునే ముందు స్కూల్లో. ఇప్పుడు అడ్మిషన్ తీసుకునే టెస్ట్ ముందు ఏదో స్కూల్లో ఇద్దరు టీచర్లు అమ్మ నాన్న ఇద్దరు శాలరీ కూడా రాయాలట కొన్ని స్కూల్స్లో, ఐటీ సర్టిఫికేట్ కూడా, ఇన్కమ్ ట్యాక్స్ టెస్ట్లు పెట్టే స్కూల్స్ కూడా వీళ్ళకి టెస్ట్లు పెడుతున్నారు. అంటే ఇంగ్లీష్ వచ్చా వీళ్ళు మినిమం హోంవర్క్లు చేయించగలరా లేరా. నేను అన్నాను అంత భయం వేస్తున్నప్పుడు ఆ స్కూల్లో హోంవర్క్ మీరు చేయించలేరని మీకు ఒక థాట్ వచ్చినప్పుడు వై యూఆర్ గోయింగ్ దేర్, డోంట్ గో, చేయకండి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వేస్తున్నావు అంటే 6th నుంచి ఇంటర్ ఎంసెట్ నేర్పిస్తున్నారు, 7th నుంచి ఐఐటి సిలబస్ ఇస్తారు. ఎంతమంది ఐఐటియన్స్ బయటకు వస్తున్నారు, ఎంతమంది ఐఐటియన్స్గా. ఇప్పుడు మనం చాలామంది రెస్టారెంట్స్ రన్ చేసేవాళ్ళు ఉన్నారు ఐఐటియన్స్ వాళ్ళు. అక్కడ వాళ్ళకి సాటిస్ఫై అవ్వక వాళ్ళకి నచ్చిన అంటే రుచి అభిరుచి రెండు ఉంటాయి కదా, ప్రొఫెషన్ కాదు ఇది, వీళ్ళకి ప్యాషన్గా వచ్చేసారు ఇక్కడికి. ప్రొఫెషన్ వాళ్ళకి ఆ ప్రొఫెషన్ నచ్చక ఈ ప్యాషన్కి దిగిపోయి ఆ మధ్య చాలా ఫేమస్ అయ్యారు నలుగురు. బెంగళూరులో 100 రకాల దోశలు, 70-80 రకాల ఇడ్లీలు. పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్, వాళ్ళు అదేంటి కస్టమర్ సాటిస్ఫాక్షన్, వాళ్ళకి ఎంత ఆనందం వేసిందోట. ₹1 కోటి జీతం తీసుకున్న రోజు కూడా ఇంత ఆనందం రాలేదు. ఆ ఇడ్లీలు వాళ్ళు అంత ఆనందంగా ఎంత టేస్టీగా ఉందని తింటుంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. అందరూ ఐఐటియన్స్ అమెరికాలో ఉద్యోగం చేస్తూ వచ్చేసారు. వాళ్ళకి నచ్చక హాయిగా బెంగళూరులో రెస్టారెంట్ పెట్టుకున్నారు. ఇప్పుడు చదువుకున్నారు, ఉద్యోగం దొరికిందా లేదా కాదు, నువ్వు ఏం చేయగలవు, చదువుకున్నది మాత్రమే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి దొరకవచ్చు, అండ్ క్వాలిఫికేషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ యువర్ క్వాలిటీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ కదా. ఎగ్జాక్ట్లీ మేడం, క్వాలిటీ ఒకటి డిఫరెంట్. ఇప్పుడు మనం అన్నం వండటం వేరు, అన్నాన్ని ఎంత పదునుగా ఉండటం వేరు, నలుగురు తినాలని మనస్ఫూర్తిగా ఉండటం వేరు. ఈ తేడా లేనప్పుడు వాడికి ఎన్ని మార్కులు వస్తే ఉపయోగం ఏంటి. చాలామంది అలాంటి డిప్రెషన్లో ఉంటారు, మంచి మార్కులు వచ్చాయి, మంచి సబ్జెక్టు, కానీ వాడికి ఎక్కడ ఉద్యోగం లేదంటే గవర్నమెంట్ తిట్టిపోస్తారు. అంటే వీడు చదువుకున్న చదువు అక్కడ దేనికి పనికి రావట్లేదు. వాడు కనీసం ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నని అర్థం చేసుకుని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో స్పాంటనిటీగా ఆన్సర్ చేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అసలు మీరు ఆన్సర్ దాకా వెళ్ళారు మేడం. మేము కొంతమందిని చూసాం, ఇంటర్వ్యూ అనగానే వీళ్ళకి చెమటలు పట్టి జ్వరాలు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఎందుకు జరుగుతుంది అట్లా అంటే స్కూల్స్లో కాలేజెస్లో వీళ్ళు ఎప్పుడు అందరి ముందు మాట్లాడరేమో. అందరి ముందు మాట్లాడక్కర్లేదు, అడిగిన దానికి సమాధానం క్లాస్లో కూడా చెప్పలేదు అనమాట వీళ్ళు. ఇప్పుడు క్లాస్ రూమ్లో నిలబడి డౌట్ అడిగినా, లేదా టీచరు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ అని టీచర్ అడిగినప్పుడు నువ్వు ఆన్సర్ చేయగలిగినా నీకు కొన్ని గట్స్ ఉంటాయి మాట్లాడటానికి, ఒక భయం లేకుండా ఉంటుంది. ఇది చేయలేదు, వాడిని ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఇదేంటంటే వాడు చేయలేదు, ఆ పిల్లలు పని చేయలేదు, ఏదో సిగ్గు భయం ఉంటుంది, ప్రతి వాళ్ళకి భయం ఉంటుంది. అందరూ స్టేజ్ పట్టుకొని మైక్ పట్టుకొని మాట్లాడలేదు. నాకే చాలా భయం ఉండేది, క్లాస్ రూమ్లో డౌట్ అడగాలంటే నా గొంతు ఎండిపోయేది. ఆ విక్స్ ఆడేది వస్తుంది చూడండి. టు బి ఫ్రాంక్, మరి ఈ రోజు నేను పిచ్చిగా బాధంటే సంబడి ఎంకరేజ్డ్ మీ కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరుండేది, మాట్లాడండి అంటే వాళ్ళకి అప్పుడు స్పీచ్ కాంపిటీషన్స్, ఈ డిబేట్ కాంపిటీషన్స్ అవి పెట్టేవాళ్ళు కదా మేడం. ఇయర్లీ వన్స్ 6th క్లాస్ నుంచి ఎస్ఏ కాంపిటీషన్స్, ఓన్గా ఒక నేషనల్ లీడర్ నేమ్ ఇచ్చి మీకు తెలిసింది రాయండి. దానికి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, వాళ్ళ పిల్లలు రాసి పడేస్తున్నారు కాపీ కొట్టేసి. ఎందుకు మేడం ఫోన్లో చూసుకొని వస్తే. అవును, ఇప్పుడు గూగుల్లో అన్నీ వచ్చేస్తాయి కదా. మా అబ్బాయికి అన్ని గూగుల్లో సెర్చ్ చేసి చేయటవచ్చు. జీవితం గూగుల్లో ఉండదనే సంగతి వాళ్ళకి తెలియటం లేదు. జీవితాన్ని ఎలా ముందుకు నడపాలి అన్నదాన్ని గూగుల్లో ఉండదు, ఎందుకంటే ఎవరి జీవిత పాఠం వాళ్ళదే, ఎవరి జీవితం దారి వాళ్ళదే. ఇప్పుడు మనకి ఒక డెస్టినేషన్ గూగుల్ చూపిస్తుంది, కానీ అక్కడికి ఎందుకు వెళ్ళాలన్నది మన మనసే కదా ఆలోచించాలి. ఇప్పుడు ఒక డెస్టినేషన్ కొడితే మనకి ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాలి అన్న ఆలోచన, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, క్యాబ్ వాడు తీసుకొస్తున్నాడు, ఎందుకు వెళ్ళాలన్న ఆలోచన మనకు ఉండాలి కదా. క్యాబ్ తీసుకెళ్తుంది, గూగుల్ చూపిస్తుంది కాబట్టి వెళ్ళకూడదు కదా అక్కడికి. గూగుల్ ఈజ్ రెడీమేడ్, నో డౌట్. ఆ జ్ఞానం లేకుండా, ఆ జ్ఞానం ఎంతవరకు పెరిగిందని ఆలోచించకుండా వీళ్ళు ఉన్నారు చూడండి, ఇప్పుడు వరుస పెట్టి మార్కులు అంటే పిల్లలు కొంతమంది లైట్గా తీసుకుంటారు, నో ప్రాబ్లం. మొన్న బిఫోర్ ఇయర్ ఐ థింక్ సో అబ్బాయి అన్నీ జస్ట్ 35%తోనే పాస్ అయ్యాడు. వాళ్ళ అమ్మ నాన్న చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు.
ఎస్ అట్లాంటి పేరెంట్స్ ఉండాలి. వాడు నిజంగా వాడు ఫీల్ అవుతాడు, వాడికి ఒక రియలైజేషన్ ఉంటుంది, నాకు తక్కువ మార్కులు వచ్చాయి. పిల్లలకి చాలా తక్కువ వస్తాయి, 40% 50% మార్కులే వస్తాయి, కానీ వాడు ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఇప్పుడు నేను ఏమంటానంటే 10th క్లాస్ పిల్లలు 8th 9th వాళ్ళకి నువ్వు డౌట్ ఉంటే క్లియర్ చేయగలవా? నీలో అంత దమ్ముందా? నీకు క్లాస్ ఫస్ట్, నువ్వు అయిపోయిన సిలబస్ కదా నీకు అది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఇప్పుడు ముఖ్యంగా 8th 9th 10th పిల్లలు అంటే 5th క్లాస్ కొంతమందికి ఒక మంచి క్వాలిటీ ఉంటుంది, వాళ్ళకి తెలిసింది ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేసేయగలరు. ఇప్పుడు మీరు చూడండి 3rd క్లాస్ పిల్లలు వాళ్ళకి ఒక క్రేజ్ ఉంటుంది, 2nd 3rd పిల్లలకి టీచర్ అవటం అంటే అదొక గ్రేట్ పోస్ట్ లాగా అనుకుంటారు. మరి మీరు 10th క్లాస్ పిల్లలు అడగండి, బాగుంటుంది మేడం. ఏమవుతారంటే బిలో 50 టీచర్ అంటారు, టీచర్ అంటారు వాళ్ళు. ఇప్పుడు అంటున్నారు లేదా, ఒకప్పుడు అనేవాళ్ళు అంటున్నారు. కానీ అదే 7th 8th వచ్చాక చెప్పండి, అసలు ఎంత పనికిమాల ఉద్యోగాలాగా చూస్తున్నారు వాళ్ళే. వేస్ట్, టీచర్ అవ్వటం కాదు, అదే డాక్టర్ అవ్వాలో ఇంజనీర్ అవ్వాలో నేను టీచర్ అవ్వకపోతే వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? కానీ ఒక చిన్న ఇది మేడం, పిల్లలే కాదు, ఇప్పుడు 7th 8th 9th 10thలో ఎవరైనా స్టూడెంట్ పొరపాటున ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండి మేము టీచర్ అవుదాం అనుకుంటున్నాం అంటే సపోర్ట్ చేసే పేరెంట్స్ అసలు 100% లేరు మేడం. వాళ్ళకి అర్థం కావట్లా, ఈ టీచర్ లేకపోతే తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ మిగిలిన ప్రొఫెషన్స్ ఎక్కడి నుంచి వస్తాయనే సంగతి తెలియట్లా వాళ్ళకి. అవును, ఏ టీచర్ అవడం ఏంటి అదేదో, అవును తీసేసిన ఉద్యోగం అసలు ఏంటి. ద మోస్ట్ హైయెస్ట్ రెస్పెక్టెడ్ అండ్ సాటిస్ఫైడ్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ అంటే నేను టీచర్ అనే చెప్తాను. ఎగ్జాక్ట్లీ మేడం. నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను టీచర్ అవ్వాలి అంటే అది ఎందుకో తెలియదు. కానీ వన్స్ ఫిక్స్ అయిన తర్వాత అందులో సాటిస్ఫాక్షన్, అందులో పిల్లలతోటి ఛాలెంజ్, పేరెంట్స్ తోటి వాళ్ళని ఇప్పుడు బాగా చదివేవాడికి మార్కులు వచ్చేవాడికి చెప్పాల్సిన అవసరం లేదు, వాడు చదువుతాడు. లాస్ట్లో అంటే మార్కు ర్యాంక్ కాదు, నేను చెప్పే పాయింట్ వాడికి వచ్చే తక్కువ మార్కులు కాదు, వాడి బిహేవియర్ చేంజ్. వన్స్ పిల్లల్లో బిహేవియర్ చేంజ్ అంటే కాన్సన్ట్రేషన్, రెస్పాన్సిబిలిటీ ఇలాంటివి పెంచామనుకోండి, వాడి జీవితంలో ఎప్పుడైనా హైయెస్ట్కి వెళ్ళిపోతాడు. 10th క్లాస్లో హైయెస్ట్ మార్కులు రావడం కాదు నేను చెప్పేది, పిల్లల లైఫ్లో నెక్స్ట్ సెటిల్మెంట్లో వాళ్ళు ఒక హైయెస్ట్కి వెళ్ళాలి అంటే హైగా ఆలోచించగలగాలి. ఉన్నతమైన మార్కులు కాదు, ఉన్నతమైన ఆలోచనకి వెళ్ళాలి, ఉన్నతమైన వ్యక్తిత్వానికి వెళ్ళాలి. వాడి క్యారెక్టర్ ఎంత బాగుందన్నది మనకి చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఇప్పుడు స్కూల్స్ అయినా పేరెంట్స్ అయినా కూడా అంటే రేపు తర్వాత ప్రౌడ్గా ఫీల్ అయ్యేది అక్కడే కదా. అవును. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అంటే నేనేమంటున్నాను, 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళిపో అంతే. ఇంకా తర్వాత మరి అలా వెళ్ళిపోయి ఉంటే మనకి మిసైల్ మ్యాన్ దొరుకుండేవాడా చెప్పండి? ఇంత ప్రౌడ్గా ఈరోజు మనం చంద్రయాన్ ఆ ఎక్స్పెరిమెంట్స్ ఇస్రోలో చేస్తున్నామే, అవన్నీ చేయగలిగి ఉండేవాళ్ళమా? ఆయనకి ఎంత ఆఫర్ ఇచ్చినా నాసాకి వెళ్ళలేదు. ఆయనకేమి అప్పట్లో ఆయన చదువుకుంటున్నప్పుడు ఆయనకేమీ పెద్ద ఇది లేదు, ఆయన ఎంత కష్టపడి చదువుకున్నారు, చాలా కష్టపడి. అందులో ఆయన బుక్లోనే రాసుకున్నారు, నేనేం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాదు, 10th క్లాస్ వరకు నేను టాప్ స్టూడెంట్ని కాదు. ఎప్పుడు టాప్ స్టూడెంట్ కాదు ఆయన, ఓన్లీ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సబ్జెక్ట్, దట్ ఈస్ ఇంట్రెస్ట్ అంతే, మెరిట్ కాదు. టాప్ ఇప్పుడు టాపర్ మార్కులు కాదండి, ఆ సబ్జెక్ట్లో ఎంత ఇన్వాల్వ్. అదే చెప్తారు 8th 9th 10th పిల్లలు. నిన్ను ఎవరైనా డౌట్ అడిగితే, నేను మొన్న ఒక 10th క్లాస్ పిల్లలకి వెళ్ళినప్పుడు చెప్పాను, ఇప్పుడు రివిజన్ అంటే ఇప్పుడు సపోజ్ జనవరి ఫిబ్రవరిలో ఇప్పుడు కూర్చుని పడి చదవద్దు, మీకు ఎంతవరకు వచ్చు ఇప్పుడు కూడా నేను ఎగ్జామ్ రాసే పిల్లలకి అదే చెప్తాను, రాని టాపిక్ని ముట్టుకోకండి. ఇప్పుడు ఒక డౌట్ ఉంటుంది, టఫ్ అనిపిస్తుంది, భయం వేస్తుంది కొన్ని టాపిక్లు చూస్తే, ఎందుకంటే వాడికి ఆ టాపిక్లో బేసిక్స్ లేవు, వాడు ఆలోచించలేదు, కాన్సన్ట్రేట్ చేయలేదు, లీవ్ దెమ్, అవసరం లేదు. మార్కులు అనవసరంగా టచ్ చేస్తారు, రావు. వచ్చినంత వరకు బీ పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్లీ. వచ్చినంత వరకు నువ్వు రాసిన ఆన్సర్ 100% పర్ఫెక్ట్గా అక్కడ ప్రజెంట్ చేయి, డెఫినెట్లీ మంచి మార్కులు వస్తాయి, అందులో డౌటే లేదు. నేను ఒకటే చెప్తా పిల్లలకి, టీచర్లు కరెక్షన్ చేసేవాళ్ళు కొలిచి వేయరు, మార్కులు చదివే వేస్తారు. కాబట్టి నానా చెత్తలు రాయకండి అక్కడ. ఒకటే సెంటెన్స్ 4 రకాలుగా తిప్పి రాస్తారు కొంతమంది, అందరూ కాదు, చాలా తక్కువ మంది రాస్తారు. కానీ అలాంటి పేపర్లు చదివినప్పుడు కరెక్షన్ చేసేవాడికి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందో ఆలోచించండి. నెక్స్ట్ ఎంత మంచి పేపర్ వచ్చినా ఆ మైండ్ సెట్లోంచి ఈ ముందు పేపర్ పోదు. నేను చేశాను పేపర్ కరెక్షన్, ఒక 5-6 ఏళ్ళు చేశాను, దానివల్ల తెలుసు నాకు ఆ పరిస్థితి. ఇంకోటి, ఎంతవరకు చదువుకున్నావో నెక్స్ట్ నీకు ఎవరైనా డౌట్ ఉంటే, ఇది చాలా తేలికేరా, ఇదేం ప్రాబ్లం లేదు. ఇంకొకటి కూడా తెలుసా, పిల్లలకి సంవత్సరం అంతా టీచర్ చెప్పిన పాఠం కన్నా 10 నిమిషాలు పక్కనున్న స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ వేవ్ లెంగ్త్ ఒకటిగా ఉంటుంది, ఆ ఫ్రెండ్లీ దీంట్లో చక్కగా అర్థమైపోతుంది. వాడొక ఈజీ టిప్, వాడొక ఈజీ వేలో చెప్పేస్తాడు. అంటే టీచర్ చెప్పలేదని కాదు, వాడికి అక్కడ బుర్రకెక్కుతుంది. దీనివల్ల ఏమవుతుంది, యూ విల్ బీ పర్ఫెక్ట్ ఇన్ దట్ పర్టికులర్ టాపిక్స్ అండ్ పర్టికులర్ సబ్జెక్ట్. ఇప్పుడు ఏమవుతుంది, దాన్ని ఎలా అడిగినా ఇప్పుడు వాడికి టీచర్ చెప్పినట్టు చెప్పలే పాఠం,
నువ్వు నీ వేలో చెప్పావు ఎలా సాల్వ్ చేయాలని. అంటే ఏ క్వశ్చన్కి అయినా ఆ టాపిక్లో నువ్వు నీ వేలో నువ్వు ఆన్సర్ చేయగలవు. ఇదే నువ్వు ఇంకొకరికి చెప్పగలిగావు, యూఆర్ రియలీ గ్రేటర్ దెన్ ఎ టీచర్ అంట నేను ఆ పిల్లల్ని. యు కీప్ గ్రూప్ డిస్కషన్. ఇప్పుడు పిల్లలకి గ్రూప్ డిస్కషన్ పెట్టి, నో డౌట్ ఆ గ్రూప్ డిస్కషన్లో సో చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఓకే, లెట్ దెమ్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. చదివి వాళ్ళ ప్రెషర్లో, అది ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టు కాకుండా ఒక 10 నిమిషాలు రిలాక్స్ అవ్వనండి, జోకులు వేసుకొని నవ్వనండి. అందరూ కలిసి కూర్చుని గ్రూప్లో ఎవరో ఒకడు బాగా ఒక సబ్జెక్ట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, ఇంకొక అమ్మాయి ఇంకొకటి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. అంతే తప్ప అందరూ కలిసి సాయంత్రం క్లాస్ ఎగ్గొట్టి ఎక్కడ పానీపూరి తిందామని ఆలోచించకుండా చదువుతున్నారా లేదా, వాళ్ళకి డౌట్ వస్తే ఏం డౌట్ క్లియర్ చేయొచ్చు అన్న ఒక ఇన్విజిలేషన్. నో డౌట్ అండి, చాలా ప్రైవేట్ స్కూల్స్లో టీచర్లు పడే కష్టానికి వాళ్ళకి సరిపడే జీతం దొరుకుతుందో లేదో అన్నది క్వశ్చన్ మార్కే ఎప్పటికీ కూడా. వాళ్ళు సొసైటీకి చేసే సర్వీస్కి కానీ వాళ్ళు పడే కష్టానికి కానీ జీతం పర్ఫెక్ట్గా ఉందా లేదా అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ కోపం వస్తుంది ఇది వింటే కనుక. అయినా సరే కానీ నేనేమంటున్నాను, వన్స్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ యు ఆర్ యాక్సెప్టెడ్ దట్, ఆ ప్రెషర్ నువ్వు ఒప్పుకొని వచ్చినప్పుడు గో ఫర్ ఇట్. ఇప్పుడు ఈరోజు ఏ టీచర్ అయినా ఎంత తక్కువ జీతానికి పనిచేసినా ఎంత ఎక్కువ జీతానికి పనిచేసినా ఒక స్థాయికి నిన్ను ఒక 100 మంది పిల్లలు గుర్తుపెట్టుకొని చెప్పుకోగలిగారు అంటే అది మీ క్రెడిటే కదా, టీచర్స్ క్రెడిటే కదా. టీచర్స్ క్రెడిట్, అమ్మ ఆ టీచర్ వల్ల ఆవిడ వెనకాల పదే పడటం వల్ల మా పిల్లలు బాగుపడ్డారు అని ఒక బ్లెస్సింగ్ ఉంటుంది కదా పేరెంట్స్కి. అది శ్రీరామ రక్ష అంటాం. కానీ ఒకప్పుడు మా స్కూల్లో ఒక పలానా టీచర్ ఉండేవాళ్ళు, ఆవిడ ఇలా చెప్పారు. మా కాలేజీలో ఒక సార్ ఉండేవాళ్ళు, అలా చెప్పారు. ఇలా మన పెద్దవాళ్ళు చెప్తుంటే వింటున్నాం మేడం. కానీ ప్రజెంట్ జనరేషన్లో పిల్లలు ఎవరు అలా చెప్పరు. అది ఏంటంటే అండి, ఒక టీచర్ని 3 తరాలు గుర్తుపెట్టుకోగలవు. 3 తరాలు ఇప్పుడు వాళ్ళ నాన్న పిల్లవాడికి చెప్తాడు, మా టీచర్ ఎంత బాగా చెప్పేవాళ్ళురా, మా టీచర్ ఇంత బాగా చెప్పే నా చెవి పట్టుకుని నా చేత మ్యాథ్స్ నేర్పిస్తే నాకు వచ్చింది అని ఒక తండ్రి పిల్లవాడికి చెప్తూ ఉంటే ఆ తండ్రి కూడా ఆ టీచర్ వల్ల మా అబ్బాయి బాగుపడి ఈ స్థాయికి ఎదిగాడు అని, అంటే తాత, తండ్రి, కొడుకు ముగ్గురు గుర్తుపెట్టుకుంటున్నారు. అదే ఈ పిల్లవాడి బాగా ఒక టీచరు వాడిలో ఉండే ఏదో ఒక యాక్సెప్ట్ చేయని ఒక క్వాలిటీ, ప్రతి పిల్లల్లోనూ ఒక డిఫరెంట్ క్వాలిటీ ఉంటుంది. సొసైటీ యాక్సెప్ట్ చేయలేని ఒక క్వాలిటీ ఉంటుంది. అది ఎలాంటిదైనా ఉండొచ్చు. వాడిని కంట్రోల్కి తీసుకొచ్చింది అనుకోండి, ఆ తండ్రి, ఆ తాతగారు, వాడి తర్వాత వాళ్ళు కూడా తర్వాత వాళ్ళకి చెప్పుకుంటాడు కదా, మా టీచరే లేకపోతే ఇవాళ మేము ఎక్కడ ఉండేవాళ్ళం. కానీ ఇవాళ పిల్లలకి ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ ఇప్పుడు బీటెక్ చేసి ఈవెన్ ఇప్పుడు జాబ్ చేస్తున్న పిల్లలకు కూడా అట్లాంటి మెమరీస్, మరి వీళ్ళు టీచర్ని గుర్తుపెట్టుకునే అంత బాగా టీచర్స్ లేరో తెలియదు. కానీ అసలు ఇలాంటి పదాలు ఈ మధ్యకాలంలో 20% ఉన్నారు అలాగా, టీచర్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఈ మధ్య మీరు రీసెంట్గా చూసారో లేదో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనికి వాళ్ళ ఒక కాన్సెప్ట్లో ఒక టీచర్ని కూడా పెట్టేశారు వాళ్ళు. ఇంకొకటి మీరు ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి టాపిక్ చెప్తున్నా, డిజిటల్ క్లాస్ రూమ్స్ గురించి ఎక్కువగా క్రేజ్ అయిపోయారు పేరెంట్స్. అంటే డిజిటల్ క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తారు. మా సెకండ్ క్లాస్ పిల్లలు ల్యాబ్లో కూర్చొని డిజిటల్గా చూస్తున్నారు, లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అన్నం తిను అని అమ్మ కంచెల్లో అన్నం పెట్టి నెత్తి మీద చేయి వేసి తిన్నా అన్న తొందరగా అని చెప్పిన దానికి తేడా, హోటల్కి వెళ్ళినప్పుడు సర్వర్ పెట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. నో డౌట్ కొంతమంది సర్వర్స్ చాలా ఇది తినండి చాలా బాగుంటుంది, అది తినండి చాలా బాగుంటుంది, చాలా రేర్గా ఉంటారు, 10% ఉంటారు. అక్కడ కొనుక్కుంటున్నాము, ఇక్కడ అమ్మ కన్ని పెంచింది కాబట్టి పెడుతుంది. రెండింటికి తేడా ఉంటుంది. సేమ్ పొజిషన్ టీచర్ది కూడా. ఇక్కడ టీచర్స్ పేరెంటల్ కేర్ కూడా తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు లాంగ్ అవర్స్ అయిపోయినాయి, స్కూల్ ముందులాగా లేదు కదా. మేము ఎప్పుడు 10th క్లాస్లో చదివినప్పుడు, నేను ఇప్పుడు స్టడీ అవర్కి ఎప్పుడు మాకు లేవు, అసలు ఆ కాన్సెప్టే లేదు. స్టడీ అవర్లు ఇప్పుడు 7:30 స్టడీ ఇంట్లో చదివితేనే స్టడీ లేదు, నీ ఇష్టం చదువులేదు మాని. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరో ప్రశ్న చేయలేదు. అదే సేమ్. కానీ ఇప్పుడు 6th క్లాస్ నుంచి స్టడీ అవర్ ఉంది, స్కూల్లోనే చదివేసుకొచ్చేస్తాడు. లేదంటే ఏం చేస్తారు పేరెంట్స్, ఇంటికి రాగానే ట్యూషన్కి పంపిస్తారు. అక్కడ వెళ్ళి ఏం చేస్తారు తెలుసా మీకు, పిల్లలకి నచ్చక వెళ్ళను అని పేచి పెట్టే పిల్లలు చాలామంది ఉన్నారు తెలుసా. ఏడుస్తారు పిల్లలు, నచ్చట్లే వాళ్ళకి. వెళ్తావా చస్తావా అని అడుగుతున్నారు అమ్మలు నాన్నలు. ఎందుకంటే పే చేశారు కదా డబ్బులు. ఇక్కడ డబ్బులు పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తున్నారు, పిల్లవాడికి ఎందుకు నచ్చలేదని ఆలోచించట్లేదు. మీరు అన్నారు కాబట్టి మేడం, ఇది కూడా మేము పేరెంట్ నుంచి చాలాసార్లు, నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను నీకోసం, నువ్వు అడిగిన వస్తువులు కొనిస్తున్నావు, నువ్వు అడిగినవన్నీ ఇస్తున్నావు, నీకు మార్కులు రావట్లేదు, నాకు
ఇప్పటికీ $100 క్వశ్చన్ ఇది. అడిగిన వస్తువులు కొనివ్వడానికి మార్కులు రావడానికి ఏంటి మేడం సంబంధం? అడిగినవన్నీ కొనిస్తే వాడికి మార్కులు ఎలా వస్తాయండి? ఏ ఫోన్ అడిగినా, ఏ ల్యాప్టాప్ అడిగినా కొనిచ్చేస్తున్నారు. అన్నీ ఏ ఇస్తున్నాం. బ్రాండెడ్ క్లాతింగ్ కొనిస్తున్నారు. లేటెస్ట్గా వాడికి సొసైటీలో మూవ్ అవుట్ అని నేర్పిస్తున్నారు. అంటే బ్రాండెడ్గా మూవ్ అవుట్ అని నేర్పిస్తున్నారు. ఒక 7th 8th క్లాస్లో పిల్లలు మన రోడ్డు మీద చూడండి బళ్ళు. మాకు ఒక ఏరియాలో పోలీస్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. బలానా సోన్స్ 8th క్లాస్ అబ్బాయి బండి మీద తిరుగుతున్నాడండి, చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు, కొంచెం చెప్పండి పేరెంట్స్ని పిలిచాడు. పేరెంట్స్కి ఏం చెప్తామండి? 8th క్లాస్ అబ్బాయికి అంత ర్యాష్గా డ్రైవ్ చేయడానికి బండి ఇచ్చిన అమ్మకి ఏం చెప్తా నేను? నేనైతే కూడా చెప్పా, బండి సీజ్ చేసి పారేయండి బండిని. వాడిని లోపల వేయకూడదు కాబట్టి వేయరు మీరు. వాళ్ళ అమ్మ లైసెన్స్ని క్యాన్సిల్ చేసి పారేయండి. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిది లైసెన్స్ క్యాన్సిల్ చేసి పారేయండి. ఆ రూల్ పెట్టుకోండి. ఇప్పుడు కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్కి ఇదే పెడుతున్నాను. ఈ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. స్కూల్ పిల్లలు బండేసుకుని, పనికి వాళ్ళు బండేసుకుని గొప్పగా చెప్తారు. ఆ అమ్మ వెనకాల కూర్చొని వెళ్తుంది. 7వ క్లాస్ 8వ క్లాస్ పిల్లలు వెనకాల వెళ్తున్నారు. 7th క్లాస్ 8th క్లాస్ ఆ పిల్లాడు అసలు బండి మొయ్యలేడు. వాడు బండి అంత బరువు ఉండకపోవచ్చు. వెళ్తున్నారు. నేను అంటున్నాను, సీజ్ చేసేసేయండి బండిని, అమ్మ నాన్న లైసెన్స్ క్యాన్సిల్ చేయండి, వాళ్ళని పిలిచి మీరు కౌన్సిలింగ్ చేయండి. ఎందుకంటే మేము చెప్తే మేము నెగటివ్ అయిపోతున్నాం. పిల్లలందరూ కూడా గొడవ పెట్టారు. వాట ర్యాష్గా ఎవరి మీద బండి ఎక్కిస్తాడు అన్నట్టుగా ఇలా జిగ్జాగ్గా వెళ్ళిపోవడం. అంటే వాడి టాలెంట్ అంతా ఆ డ్రైవింగ్లో చూపిస్తున్నాడు. ఒక్క 2 సెంటెన్స్ రాయడు. నోట్స్ ఎందుకు రాయలేదు అని కూర్చోపెడితే వాళ్ళ అమ్మ నైటీతో స్కూల్కి వచ్చిందండి. సేమ్ పేరెంట్ నైటీ, వాడు బట్టలు మార్చుకోవడం కూడా టైం లేదు. ఎంత ర్యాష్గా వచ్చింది. నా కొడుకుని ఇంతసేపు కూర్చోబెడతారా? నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఎన్నిసార్లు పిలిచాం, వచ్చావా తల్లి? ఇవాళ కంగారు వచ్చిందా నీకు? నీ కొడుకు బండేసుకొని నా స్కూల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మినిట్ బయటకు వెళ్ళి ఎంతమందిని కంగారు పెడుతున్నాడో నీకు తెలుసా? అలాంటి పేరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు 100% అలాంటి పేరెంట్స్ ఉన్నారని కాదు, ఒక్కటి చాలు, కుండెడు పాలు విరిగిపోవటానికి ఒక్క ఉప్పురాయి చాలు కదా. ఇవన్నీ చేసేస్తారు. ఎక్కడో ఒక్క చోట మార్కులు రాకపోతే వెంటనే అన్నీ కొనిచ్చాం, అన్నీ చేసాం, మార్కులు ఎందుకు ఎలా రావు? వస్తాయి వాడికి? ఒకేసారి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా, కోపం అంతా ఒకేసారి చూపిస్తాను. నేనేం చేయను, బండి తీసుకెళ్ళిపోతున్నాడు. ఏం చేయవు? బండి లోపల దాచి వెళ్ళు. అసలు బండి నేర్చుకునే వరకు ఎందుకు వాడికి అది చేసావు? ఒక 8th క్లాస్ అబ్బాయికి బండి నేర్చుకునే స్థాయికి ఎందుకు తీసుకెళ్ళేవాడిని? వాడు నేర్చుకోవాల్సిన నోట్స్ రాయటం, వాడు నేర్చుకోవాల్సిన జామెట్రీ బాక్స్ నీట్గా పెట్టుకోవటం, వాడి నోట్బుక్స్ ఎంత దరిద్రంగా ఉంచుకుంటాడో ఆ పిల్లలు. కొంతమంది పిల్లలు ఉన్నారు అస్సలు నీట్నెస్ ఉండదు, బండి మాత్రం బ్యూటిఫుల్గా డ్రైవ్ చేస్తారు. అంటే నీలో టాలెంట్ ఉంది, నువ్వు కావాలంటే తర్వాత రైడింగ్కి వెళ్ళు. ఈ క్లైంబింగ్కి వెళ్తూ ఉంటారు కదా, ట్రావెల్స్, అడ్వెంచర్ ట్రావెల్స్కి వెళ్ళు. కానీ ఇది వయసు కాదు. ముందు కనీసం మినిమం 10th క్లాస్ పాస్ అవ్వాలి కదా. నేను దారిలో ఎవడైనా ఇంటర్వ్యూ చేస్తే ఏం చెప్తారని ఆయన అని అడిగాను. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను అది చెప్పండి, మా పక్కనే మేడం మా స్కూలు పక్కన నెక్స్ట్ బిల్డింగ్ పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ స్టేషన్. ఆయన పాపం వాళ్ళు వచ్చి, మేడం మీరు చెప్పండి మేడం, అబ్బాయి పలానా అబ్బాయి ఇలా తిరుగుతున్నాడు, మీ బిల్డింగ్లోనే ఉంటాడు పైగా. నేను అది నాకేమిటండి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, ఒక పని చేయండి, బండిని మీరు లోపల పెట్టి సీజ్ చేసిపారండి. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వస్తారు కదా, దెన్ యూ రైజ్ అ క్వశ్చన్, మీ అబ్బాయి తిరుగుతున్నాడని మీరు చెప్పండి. అప్పుడైనా అంటే ఆవిడకి పిల్లవాడు బండి వేసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఎంత ర్యాష్గా వెళ్తున్నాడు అన్న విషయం ఆవిడకి చేరినా వదిలించుకుంటున్నాడు, పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వాడికి తర్వాత 10th వచ్చిన తర్వాత నీకు వాళ్ళకి మార్కులు వచ్చాయి, మా డిపార్ట్మెంట్లో వీళ్ళకి మార్కులు వచ్చాయి. ఎలా వస్తాయి? మీ అబ్బాయి టాలెంట్ అంతా బండి 8th క్లాస్లోనే బండిని ఎంత స్పీడ్గా పోవటమో, ఎలా జిగ్జాగా కట్ చేయటము, ఓవర్టేక్ చేయడం నేర్చుకున్నవాడు. అంటే తెలివితేటలు ఉన్నాయి వాడికి, నో డౌట్ ఈజ్ వెరీ మచ్ టాలెంటెడ్. తెలివితేటలు డైవర్ట్ చేయాలి కదా, నువ్వు పట్టించుకోలేదు. ఇప్పుడు దీంట్లో పేరెంట్సే కదా మేడం ఈ ఫెయిల్యూర్. ఇప్పుడు ఆ అబ్బాయికి మార్క్స్ 100% వాడి లైఫ్ ఏవైనా దానికి కారణం పేరెంట్సే కదా. ఆవిడ వచ్చేసింది, ఏంటి నోట్స్ రాయలేదని సార్ కొట్టారట. నోట్స్ రాయకపోతే ముద్దు పెట్టుకుంటారండి. సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు ఇప్పటివరకు మీ అబ్బాయి రాయలేదు, అందుకని కూర్చోబెట్టి రాయించి తీసుకెళ్ళండి అని. పిలవండి, ఆయన పిలవండి. కొంతమంది ఉన్నారు మీరు చెప్పినట్టు టీచర్ని ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా చాలా వర్స్ట్ లాంగ్వేజ్లో మాట్లాడే పేరెంట్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒక 10 మంది చాలండి. అంటే మొత్తం స్కూల్లో 100% పేరెంట్స్ అట్లా ఉన్నారు అని అన్నట్ల ఒక్కొక్క స్కూల్లో ఒక 10% పేరెంట్స్ అలా ఉంటే టీచర్స్ మీద కమెంట్స్ చేసిన ఆ పిల్లలకి లైఫ్లో ఒక టీచర్ అనే క్యారెక్టర్ మీద రెస్పెక్ట్ లేకుండా ఉంటుంది. ఇక వాళ్ళు మా టీచర్ అది ఇది భవిష్యత్తులో ఏం చెప్పుకుంటారు? వాళ్ళకి రెస్పెక్ట్ ఉండాలి కదా.
ఇంకోటి మీరు అన్నారు చూడండి, టీచర్ అనే విషయాన్ని గుర్తుపట్టుకుంటారు. అంటే ఇప్పుడు మనం పేరెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం కదా, నేను టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తాను. నేను చాలామంది టీచర్స్, అంటే అందరూ కాదు, చాలామంది టీచర్స్ ఒక ప్రొఫెషనల్, ఈ ప్రొఫెషన్ అనేది చాలా రెస్పెక్టివ్ ప్రొఫెషన్, టీచర్ కానీ లెక్చరర్ కానీ. దానికి వెళ్ళేటప్పుడు పిల్లలు మనని చూసి పాఠం నేర్చుకునే వరకు మాత్రమే వెళ్ళాలి ఇన్స్టిట్యూషన్కి. ఇక్కడ నాకు టీచర్స్కి చాలా క్లాషెస్ అయ్యాయి. నేను ఒక ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక డెమో ఇచ్చేసింది ఆవిడ. వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు అడిగారు. నేను ఆవిడ వచ్చింది, డెమో ఇచ్చింది. నేను డెమోకి మేమే ఇచ్చాం టైము, ఆవిడ వచ్చింది. ఐ కెనాట్ సే నో, డోంట్ గివ్ డెమో. క్లియర్ అయిపోయింది, వెళ్ళిపోయింది. డెమో అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది. రేపు చూస్తారు, రేపు ఫోన్ చేస్తారా మేడం అంది. ఓకే చేస్తాను, ముందు లెట్ మీ నో ద స్టూడెంట్స్ ఒపీనియన్ ఫస్ట్. పిల్లలు అడిగారు, ఏంటమ్మా ఎట్లా ఉంది క్లాస్ అంటే, చాలా బాగుంది మేడం అంది. ఎవరు బాగుంది? పాఠం బాగుందా, టీచర్ బాగుందా? స్టేట్ అంటే ఇప్పుడు ఎవరైనా నా మీద కామెంట్ పెట్టచ్చు, టీచర్ బాగుంది. ఎందుకంటే అండి, నేను ప్రతి టీచర్కి, నేను ఇప్పుడు ఏ మేనేజ్మెంట్లో ఉన్నా నేను చెప్పేది అదే, పాఠం చెప్పేటప్పుడు చెప్పిన పాఠమే వాళ్ళ చెవిలో లైఫ్ లాంగ్ ఉండాలి. నువ్వు పెట్టుకొచ్చిన జిమ్కీలు, వేసుకొచ్చిన కారిపోతున్న లిప్స్టిక్ వాళ్ళు గుర్తుపెట్టుకోకూడదు లైఫ్లో. టీచర్ మీద రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, వాడు ఏం టీచర్ గురించి మాకు సోన్సో టీచర్ అంటే అబ్బా ఎంత కలర్ఫుల్గా ఏముండేదిరా కత్తిలాగా అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఇది పలకడానికి చాలా అసహ్యకరమైన విషయం కదా. నేనే చెప్పాను కదా, పేరెంటల్ కేర్ తీసుకునే టీచర్ అలా వెళ్తే పేరెంట్కి కేర్ ఉండదు, ఫస్ట్ పేరెంట్కి రెస్పెక్ట్ ఉండదు. చాలామంది పేరెంట్స్ టీచర్ని చుట్టానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ప్రైమరీ స్కూల్లో చెప్తున్నాను నేను, అందరు టీచర్లు అలా లేరు, అందరు పేరెంట్స్ అలా లేరు. కానీ ఇప్పుడు ఇది స్కూల్ కదండి, ఇది స్కూల్ కదా. నేను అనేది పిల్లల మైండ్ సెట్ కానీ, స్కూల్ పిల్లల డెవలప్మెంట్ కానీ వీటన్నిటి మీద ఆధారపడింది. ఆ టీచర్లు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళాలి. నువ్వు బయట తర్వాత ఎలా అయినా వెళ్ళండి. టీచర్లు పిల్లలకి వెళ్తే, మా టీచర్ ఎంత బాగా చెప్పిందో, నేను ఏడిస్తే ఒళ్ళో కూర్చోబెట్టి, నో డౌట్ ఇప్పుడు ప్రీ ప్రైమరీ పిల్లలు కానీ వాళ్ళు ముక్కు క్లీన్ చేసుకోవడం తెలియని పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముక్కు క్లీన్ చేసే టీచర్లు ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఈ వాడి అమ్మ పక్కింటి పిల్లాన్ని కూడా ముక్కు తుడవదు. కానీ ఈ టీచరు ఎవరో కన్నా పిల్లల్ని ఒళ్ళో పడుకోబెట్టి ఉంటుంది, జ్వరం వచ్చిన తన పిల్లల్ని పాప స్కూల్లో వదిలేసి. అసలు ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేని ప్రొఫెషన్ ఆ ప్రీ ప్రైమరీ పిల్లలు. నేనేమంటున్నానంటే ప్రీ ప్రైమరీ ఆర్ హై స్కూల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, అందులో ఈ రోజుల్లో సినిమాల్లో చూపించే టీచర్లు పిల్లలు క్యారెక్టర్ క్లాస్ రూమ్లు ఎంత వర్స్ట్గా చూపిస్తున్నారో చూడండి. అంటే వాడేమంటున్నాడు డైరెక్టరు, జరుగుతున్నది మేము చూపిస్తున్నాం అంటున్నారు. మీరు చూపిస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం. అది అర్థం చేసుకోవట్లేదు. మేము జరిగిందే మేము చూపిస్తున్నాము, మీరెందుకు చూస్తున్నారంటాడు రామ్ గోపాల్ వర్మ లాంటి వాడైతే. ఇప్పుడు ఇదేమంటారు, ఇప్పుడు నేనేమంటాను, పిల్లలు చూసి ముందు ఫాలో అవుతారు కదా. లెసన్ ఇప్పుడు టీచర్ క్లాస్కి వస్తే టీచర్ చెప్పే లెసన్ బోర్గా ఉంటే నిద్రపోతాడు. లేదా మంచి టీచర్ కలర్ఫుల్గా ఉంది అంటే టీచర్నే చూస్తుంటారు. అమ్మాయిలు ఇలా జిమ్కీలు పెట్టుకోవచ్చు, ఇలా లిప్స్టిక్ వేసుకోవచ్చు, ఇలాంటి హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు అన్న ఒక థాట్ పిల్లలకి, ఆడపిల్లలకు మగ పిల్లలకు వస్తుంది. భలే ఉందిలే టీచర్ కలర్ఫుల్గా ఉంది అని అనుకో. నేనేమంటాను, ఆ ఆలోచన పిల్లలకి వద్దు. ఈ ఆలోచన వచ్చే వరకు మనం ఉండద్దు. దట్ ప్రొఫెషన్ ఈజ్ లైక్ దట్ కదా. నేను మీకు చెప్పాను కదా, ఒక మేనేజ్మెంట్ ఒక ఆయన డైరెక్ట్ హిట్ చేశాడు ఒక టీచర్ని. When you turn back and writing on the blackboard, students will pay attention on your back, not on the blackboard, remember అన్నాడు స్టాఫ్ మీటింగ్లో. నేను ఎన్ని జన్మలు ఎత్తినా ఆ డైలాగ్ మర్చిపోలేదు. ఎస్, టీచర్స్ అది ఆలోచించాలి కాదంటారా? అంటే ఒక టీచింగ్ ప్రొఫెషన్కి ఆయన ఇచ్చిన ఇంపార్టెంట్, ఒక మేనేజ్మెంట్, ఆయన ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద స్కూల్. నేను చెప్తా కదా, లైఫ్లో టీచర్ అన్న వాళ్ళు ఎలా ఉండాలి, స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి అన్న ఆయన ఇప్పుడు లేడు పాపం, ఈజ్ నో మోర్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నేను లైఫ్లో నేర్చుకున్నాను. అలా చాలా తక్కువ స్కూల్స్లో జరుగుతున్నాయండి. అది థర్డ్ క్లాస్, మీరు యాన్యువల్ ప్రోగ్రామ్స్ యూట్యూబ్లో వస్తాయి చూడండి. థర్డ్ క్లాస్ అవనండి, 8th అవనండి, అసలు ఏం పాటలు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు, విజిల్స్ వేస్తున్నారు. ఒక యాన్యువల్ డే ఫంక్షన్లో విజిల్స్ వేస్తున్నారు. ఎవరిని చూసి విజిల్స్ వేస్తున్నారు నాకు అర్థం కాదు. అక్కడ ఎందుకు విజిల్స్ వేస్తున్నారు? ఇప్పుడు స్కూలు, టీచరు, పిల్లలు, పాఠాలు, వాళ్ళు జరిగే కల్చరల్ ప్రోగ్రాము అంటే దానికి ఒక డిఫరెంట్ సొసైటీ. అది ఆ సమాజమే ఒక అంటే దాన్ని మనం మిగిలిన వాటితో కంపేర్ చేయలేం. ఇందులో పెరిగిన మనస్తత్వం, ఇందులో వాడికి డెవలప్ అయిన మైండ్ సెట్, వాడి 10th మార్కులు వచ్చాయా, తర్వాత ఫర్దర్గా వాడి క్యారెక్టర్ బిల్డ్ అయిందా అన్నది ఈ మొత్తం ఈ జీవితంలో నడకలోనే ఉంది తేడా. ఇప్పుడు కొంతమంది పిల్లలు మంచి ఒక కొన్ని మోరల్స్తో ఉంటారు అంటే వాడు మొత్తం స్కూల్ అంతా అది ఫాలో అయ్యాడని అర్థం.
ఆ స్కూల్ వాళ్ళు ఎక్కడ వాళ్ళు రూల్ అతిక్రమించడానికి ఒప్పుకోలేదని అర్థం కదా. లేదు ఎలా గాలిగా ఇప్పుడు జుట్టు ఎలా ఉన్నా పర్వాలేదు, ఎలాంటి పేరు వేసుకున్నా పర్లేదంటే ఎస్ వాళ్ళ స్కూల్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదని నేనైతే అలాగే డిసైడ్ అయిపోతాను. ఇంక వాళ్ళకి ఎక్కడ డిసిప్లిన్ లేదు. లేదు ఇప్పుడు ఆ స్కూల్లో పట్టించుకోలేదు. పేరెంట్స్ కూడా స్కూల్లో ఎందుకు ఇప్పుడు చాలామంది అకాడమిషియన్స్ మొత్తుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఆయన స్లేట్ స్కూల్ వాసిరెడ్డి ఆయన కూడా ఎన్నిసార్లు ఆయన కొన్ని స్టేట్మెంట్లు పచ్చిగా ఇస్తున్నాడు. హెయిర్ కట్ ఎందుకు చేయించుకోవట్లేదు అని అడిగితే పిల్లలకు కోపం వస్తుంది, పేరెంట్స్కి అంతకంటే కోపం వస్తుంది. అంటే వాడు ఎలా అయినా జుట్టు వేసుకుని రావచ్చు, పిల్లలు ఒక డిసిప్లిన్గా రావాలి కదా. విచిత్రమైన హెయిర్ కట్లు, విచిత్రమైన హెయిర్ కట్లు పైగా అది ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్. మరి రేపొద్దున మార్కుల సంగతి ఏంటి? అసలు స్కూల్కి ఎలా వెళ్ళాలి అనే విషయం తెలియకపోతే అసలు రేపొద్దున ఇంటర్వ్యూకి ఎలా వెళ్తాడు? ఎగ్జాక్ట్లీ అదే. ఇక్కడ ఎందుకు నేర్చుకున్నాం, అక్కడ ఎలా వెళ్ళాలి తెలియదు. ఇప్పుడు అందుకే కదా పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతోటి బోలేండి డబ్బులు కోర్సులు నడుస్తున్నాయి. ఏంటి పర్సనాలిటీ డెవలప్మెంట్? నేను ఒక అమ్మాయి ఒక 15-20 years బ్యాక్ ఒక అమ్మాయి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యాను అంటే ఒక 3-4 days తర్వాత వస్తాను క్లాస్కి అని చెప్పింది. అదేంటో చూసి వస్తాను, నాకు కూడా జాయిన్ అవ్వాలని ఉంది, ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి వెళ్తే వెళ్ళొచ్చిన తర్వాత ఏం నేర్పిస్తున్నారని అది అప్పుడే జస్ట్ స్టార్ట్ అయిందనమాట. ఆ కోర్స్ అనేది అప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. ఏం నేర్పించారు డయానా అంటే వినటానికి అసహ్యం పుట్టిందంటే అండి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి అవన్నీ మాకు తెలియదా అంది. అఫ్కోర్స్ షీఈస్ బ్రాటప్ ఇన్ సచ్ ఎ వే, తను అలా పెరిగింది కాబట్టి తనకి అది వినటానికి కూడా అసహ్యం పుట్టింది. కానీ ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళని చూస్తే అసహ్యం పుట్టేలాగా ఉంది. వాళ్ళకి తెలియదుగా మేడం. ఇప్పుడు మీరు చెప్పినట్టు స్కూల్కి ఎలా వెళ్ళాలి, అసలు డ్రెస్సింగ్ ఎపీరియన్స్, స్కూల్కి వెళ్తే ఇలా వెళ్ళాలి, పార్టీకి వెళ్తే ఇలా వెళ్ళాలి, గుడికి వెళ్తే ఇలా వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ అదే. అంటే మనం వెళ్ళే ప్లేస్ని బట్టి మన డ్రెస్ ఉండాలి. ఒక పండగకి ఇలా ఉండాలి, మనం చిన్న బర్త్డే పార్టీకి వెళ్తే ఇలా వెళ్ళొచ్చు. దీనికి ఇంతవరకు లిబర్టీ ఇచ్చారు. బోర్డర్స్ ఏవి అసలు పేరెంట్స్ పట్టించుకోవట్లా, పేరెంట్స్ పట్టించుకోకపోతే పిల్లలకి రాదండి. అది పూజో తెలీదు, పార్టీయో తెలీదు, అన్నిటికీ అవే పాటలు. పూజకి పబ్బకి ఒకేలాగా వెళ్తే ఎలాగా? పాటలు కూడా అవే పెడుతున్నారు కదా మేడం, పాటలు కూడా అవే పెడుతున్నారు. మీరు ఇవన్నీ డెవలప్ అవ్వకుండా కేవలం మార్కులు అంటే ఎలా కుదురుతుంది? అసలు మార్కులు దేనికి అన్నం పెడతాయా? ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొంతమంది చెప్పొచ్చు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ 10th class మార్క్ షీట్ ఈజ్ రిమార్క్స్ ఫర్ యూ అని. అంతేనా? ఇంకా నెక్స్ట్ ఉద్యోగులు చేరిన తర్వాత వాడి రెస్పాన్సిబిలిటీస్, ఎంప్లాయీస్ తోటి ఎట్లా ఉంటున్నాడు, ఎంత రెస్పెక్ట్గా ఉంటున్నాడు, ఎంత బాధ్యత తీసుకుంటున్నాడు. అంటే 10th class 10/10 వచ్చి ఆఫీస్లో సరిగ్గా ఎంత పొరంబకైనా పర్వాలేదు అడుగుతున్నాను నేను. అదే కంటిన్యూ చెయ్యరుగా. ఇప్పుడు ఈ 10/10 ఎంతవరకు వస్తాయి వీడికి? 10th class ఇప్పుడు అడుగుతున్నాను నేను. 10/10 వచ్చిన స్టూడెంట్కి మళ్ళీ అదే క్వశ్చన్ పేపర్ ఇవ్వండి, వాడికి రావు. అవునా కదా? 10/10 స్టేట్ ర్యాంక్ ఎంసెట్ IIT రాసిన వాళ్ళకి చాలామందికి సేమ్ క్వశ్చన్ పేపర్ మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత ఇవ్వండి, మళ్ళీ మార్కులు రావు. ఆ టైంలో ఆ మైండ్ సెట్ తోటి, ఆ ఫ్రస్ట్రేషను లేకపోతే ఆ కాన్సన్ట్రేషన్ తోట ప్రజెంట్ చేస్తాడు, వచ్చేసాయి మార్కులు. అక్కడ చదివాడు, ఇక్కడ పెట్టేసాడు, అయిపోయింది. అందరూ అలా లేరు, నో డౌట్. కొంతమంది చాలా ఇప్పుడు 70-80% వచ్చిన వాళ్ళు కూడా ఎక్సలెంట్ లెక్చరర్స్ ఉన్నారు. ఇప్పుడు చాలామంది చూసారో లేదో, టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళ మార్కులు ఏమి హైయెస్ట్ ఉండవు, కానీ వాళ్ళు చాలా బాగా పాఠం చెప్పగలరు. అవును. కారణం ఏంటి? వాడి సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నాడు. పిల్లలకి అర్థం కావాలి, అర్థం అవ్వాలి, పిల్లలకి వాళ్ళు ఫర్దర్గా డెవలప్ అవ్వాలి అని ఒక డివోషనల్గా, అంటే వాళ్ళు చేసే పని మీద ఒక భక్తితో చెప్తున్నాడు. సెయ్యం తొలిల్ దైవం అంటారు తమిళ్లో. వృత్తిని దైవంగా భావించి చెప్తున్నారు. ఆ పని చేస్తే ఎవరైనా డెవలప్ అవుతారు. ఓకే, 2-3 ప్లేసెస్లో ఫెయిల్ అవ్వచ్చు, బట్ లాస్ట్లో సక్సెస్ నీదే అవుతుంది కదా. అది చెప్పాలి కదా పిల్లలకి. ఇప్పుడు వెళ్ళిన జాగాలలో నీదే పైమెట్టు, నువ్వే ఎక్కగలవు. ఇప్పుడు మీరు చూడండి, స్పోర్ట్స్లో ఓడిపోయినా బాధపడే పిల్లలు ఉన్నారు, టీచర్స్ పేరెంట్స్ ఉన్నారు, ఏడ్ చేస్తారు. పేరెంట్స్ ఏడుస్తారు మేడం, మార్కులు రాకపోతే, పిల్లలు కాదు. తెలుసు. ఇప్పుడు 10/10 రాకపోతే పిల్లడు బాగానే ఉంటాడు, వాళ్ళ అమ్మ ఏడ్ చేస్తారు, మా అబ్బాయికి 10/10. వాడికి ఏమైందో నా జీవితానికి అని వాడు బాధపడి ఆ పిల్లలు ఏం చేస్తున్నారో తెలియట్లా. నెక్స్ట్కి నాకు 10th రిజల్ట్స్ వచ్చాయి, ఎన్ని మార్కులు వచ్చాయి, ఎన్నికన్నా నేను నెక్స్ట్ డే దేవుడా అందరూ బాగుండే. మొన్న పిల్లలకైతే స్ట్రాంగ్గా చెప్పాను, ఇప్పుడు కూడా ఈ ఛానల్ ద్వారా చెప్తున్నాను, పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చాయి కాదు, ఫర్దర్గా మీరు ఉంటేనే నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటని వాళ్ళు ఆలోచించగలరు. మార్కులు తక్కువ ఇది ఏదో 10th class మార్కులు జీవితం కాదు. తక్కువే రానివ్వండి, ఒకవేళ తక్కువే వచ్చాయి, నీకు అందులో బేసిక్స్ లేవో, లేకపోతే కాన్సన్ట్రేషన్ లేదో, లేదా నువ్వెక్కడ చేసిన పొరపాటు నీకు మార్కులు సరిగ్గా రాలేదు, ఓకే, జస్ట్ పాస్ అయిపోయావు, డోంట్ వర్రీ, యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు గెట్
గుడ్ డెవలప్మెంట్ కదా. నేను తీసుకెళ్ళి ఒక్కసారి 100 మార్కులు అదే 100th ఫ్లోర్లో నుంచోబెట్టేస్తే నీకు దిగడం తెలియాలి కదా. ఎక్కేసావు, దిగడం తెలియాలి, అక్కడే కాన్స్టెంట్గా ఉండడం తెలియాలి. ఈ రెండు కష్టమే బ్యాలెన్స్ చేసుకోవడం. అవును, దిగిన తట్టుకోవడం తెలియాలి, అక్కడే కాన్స్టెంట్. ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్. ఒకవేళ దిగాల్సి వచ్చినప్పుడు దిగి పడిపోయినప్పుడు తట్టుకోవడం తెలియాలి. చాలామందికి ఇదొక ప్రాబ్లం ఉంది. సెకండ్ ప్లేస్ వస్తే తట్టుకోలేరు, తప్పు కదా, రాంగ్ కదా. అసలు నువ్వు ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ ప్లేసే, ఇంట్లో వీళ్ళు ట్రైన్ చేసి పంపిస్తారు వాళ్ళమ్మ, నువ్వు ఫస్ట్ ప్లేసే అమ్మా, నువ్వు ఫస్ట్ ప్లేసే. పొరపాటున ఏదైనా ఎగ్జామ్కి ఆ పిల్లకో పిల్లాడికో జ్వరం వచ్చి క్లాస్లో సెకండ్ ర్యాంక్ వస్తే ఇంకా అమ్మాయి ఆ విషయాన్ని తీసుకోవాలి కూడా. ఇదే కదా గోలా, బ్లాక్ పేరు వాడు పేరు పెడతాడు, అదేంటది సినిమా, నాగ చైతన్య. అది వాడు ఏం మెసేజ్ ఇచ్చాడో నాకు అర్థం కావట్లేదు కాలేజ్ పిల్లలకి. ఎప్పుడు వాడే ఫస్ట్ బ్లాక్ పేరు పడి పెట్టుకోవాలి. ఇంకోటి ఎవడైనా వస్తే తట్టుకోలేడు. పైగా చూడండి ఏదో మెసేజ్ ఏమి ఇచ్చాడో, ఎవరు రాకుండా ఎలా పిల్లలు చెడగొట్టాలో అన్నది వాడి చేత నేర్పిస్తున్నాడు. అంటే మనం ఫస్ట్ ప్లేస్ తెచ్చుకోవడం కాదు, ఫస్ట్ ప్లేస్ వచ్చే వాళ్ళందరినీ వెనక్కి తోస్తే కూడా మనం ఫస్ట్ ప్లేస్ వస్తాం అన్నట్టుగా వాడు ఇచ్చేస్తున్నాడు. ఇంకేం సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వచ్చినా ఇది తట్టుకొని నిలబడడం కూడా పిల్లలకి నేర్పాలి కదా. ఇప్పుడు పరిగెత్తి రైలు ఎక్కగలగాలి, అస్తమానం ఎక్కకూడదు, ఆ విషయం కూడా తెలియాలి. అంటే రైల్వే స్టేషన్కి ఇన్ టైం వెళ్ళాలి, బస్ స్టాండ్కి ఇన్ టైం వెళ్ళాలి. ఒకవేళ అవసరమైతే గబుక్కుని ఎక్కగలిగిన అది ఎక్కితే కెపాసిటీ బ్యాలెన్స్ చేసుకోగలిగిన స్టామినా పిల్లలు ఉండాలి, అది నేర్పించాలి. కానీ ఇంకొకటి తెలుసా, ఇప్పుడు ఎక్కువ మొదలైంది, అమ్మ నాన్న బ్యాగులు మోసుకొస్తూ ఉంటారు, పిల్లలు మొయ్యట్లా. వాడి జీవితంలో రేపు బరువు బాధ్యత ఏం మోస్తాడు? స్కూల్లో ఇన్ని పుస్తకాలు ఇస్తున్నారు, అసలు వాడు నువ్వు క్వశ్చన్ చెయ్యి. పేరెంట్స్ హ్యావ్ ఏ రైట్, ఇన్ని పుస్తకాలు ఎందుకు తీసుకురావాలి మా అబ్బాయి, ఇన్ని పుస్తకాలు మీరు రోజు చదివిస్తున్నారా అని ఒక ప్రశ్న అడిగే హక్కు ప్రతి పేరెంట్కి ఉంటుంది. పొద్దున్న 8 నుంచి సాయంత్రం 6 వరకు, మ్యాక్సిమం 7 వరకు, ఇన్ని గంటల్లో ఇన్ని పుస్తకాలు ఎలా చదువుతాడు? ఇప్పుడు అందులో టెక్స్ట్ బుక్స్, అన్ని నోట్స్, అన్ని మెటీరియల్స్. ఏదో ఇప్పుడు మెటీరియల్స్ చదువుతుంటే టెక్స్ట్ బుక్స్ అవసరం లేదు, నోట్స్ కూడా అవసరం లేదు కదా. ఓ రఫ్ నోట్ బుక్ అది పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఇన్ని కొనిపించారు కదా స్కూల్ వాళ్ళు, మీరు అడగండి ఏది చదివిస్తారో, పిల్లలకి ఏది ఇచ్చి పంపించను అని అడిగే హక్కు పేరెంట్కి ఉంటుంది. ఇప్పుడు ఇన్ని పుస్తకాలు వాడు మోసుకురాకపోతే రేపు వాడి బ్యాగ్ని మోసుకొని వాడి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్ మోసుకుని అమ్మ వెళ్తుందా? నాన్న వెళ్తాడా? ల్యాప్టాప్ చచ్చినంత బరువు ఉంటుంది కదా. దాంతో వాళ్ళు కొన్ని కంపల్సరీగా మాన్యువల్గా ప్రాజెక్ట్ పేపర్స్ అని అవని ఇవని తీసుకెళ్ళాలి కదా. అప్పుడు ఎవరు తీసుకెళ్తారు? అమ్మ తీసుకెళ్తుందా, నాన్న తీసుకెళ్తుందా కంపెనీకి? వాడికి అప్పుడు ఎంత విసుగుంటుందో ఉద్యోగం చేయాలన్నా కూడా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి బ్యాగ్ మొయ్యలేదుగా. అదే నేను అంటున్నాను. ఇప్పుడు పేరెంట్స్ ఏం నేర్పిస్తున్నారు? స్కూల్స్ ఇవన్నీ అబ్జెక్ట్ చేయాలి కదా. ఒక స్కూల్లో మేము టైం అయిపోతే గేట్ మూసేసేవాళ్ళం. మీకు జపాన్లో కూడా ఒకసారి జరిగింది, హైడ్రాలిక్ గేటు క్లోజ్ అయిపోతుంది టైం అయిపోతే. పిల్లలు లేట్గా వస్తే అక్కడ ఒక అమ్మాయి టైం అయిపోతుంది లోపలికి వచ్చేటప్పుడు క్రష్ అయిపోయింది అమ్మాయి. హైడ్రాలిక్ గేట్ కదా, పాప అమ్మాయి చచ్చిపోయింది. చాలా అబ్జెక్ట్ చేశారు పేరెంట్స్. నో, యూ షుడ్ రీచ్ ఇన్ టైం. అలా అంటే ఇప్పుడు చూడండి, వాడు చెప్పింది కరెక్టే. అలాంటప్పుడు క్రాస్ చేయకూడదన్న జ్ఞానం పిల్లలకు ఉండాలి. ఇప్పుడు రైల్వే పట్టాలు క్రాస్ చేసేటప్పుడు, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక సెన్స్ అది, వేర్ టు క్రాస్, వై టు క్రాస్, వెన్ టు క్రాస్, వై వీ షుడ్ నాట్ క్రాస్ ఇట్. ఇప్పుడు చాలామంది పనికిమాలిన రోడ్డు మీద కరెక్ట్గా జీబ్రా లైన్ క్రాసింగ్ కోసం సిగ్నల్ వేస్తాడు, అయిపోతుంది. ఎన్ని వెహికల్స్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాయి. వాడు వెళ్ళేటప్పుడు కరెక్ట్గా కావాలని పరిగెత్తుకుంటూ వెళ్తే ఏదో ఘనకారం చేసినట్టు వెహికల్స్ చూసి నవ్వుతూ ఉంటాడు వాడు. వెళ్ళే వాళ్ళు, ఆటో వాళ్ళు బండబూతులు తిడతారు వాళ్ళని. వాడికి అసలు చేయి బయట పెట్టి తిట్టేస్తారు, వాళ్ళు శాపనార్థాలు పెట్టేస్తారు. వాళ్ళు ఏదో థ్రిల్ అనమాట వాళ్ళు చేసే పని. చెయ్యకూడదని తెలుసు అయినా చేస్తారంటే వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇది ఎప్పుడు ఈ స్కూల్లో డిసిప్లినే కదా ఇదంతా. అంటే స్కూల్లో డిసిప్లిన్ నేర్పించలేదని కాదు, ఎవడు పట్టించుకోలేదు. వాడు ఏం తప్పు చేశాడని స్కూల్ వాళ్ళు పాయింట్అవుట్ చేసినా పేరెంట్కి నచ్చలేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ టేక్ ఇట్ గ్రాంటెడ్. అంటే నేను ఏం చేసినా పర్వాలేదు, మా అమ్మ ఉంది అని వస్తుంది. ఫైనలీ మేడం, ఈ అంటే కొట్టి చదువు చెప్పమని కాదు కానీ అసలు సొసైటీలో ఎవ్వరికి ఇవ్వని రైట్ ఒకప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో, ఒకప్పుడనే అనాలేమో, గురువు పిల్లల్ని దండించవచ్చు అనేది ఒకప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంది. ఓ 15 ఏళ్ల క్రితం కూడా ఉందనుకుంటా. ఒకవేళ టీచర్ కొట్టారు అని పిల్లలు వచ్చి ఇంట్లో చెప్పడానికి భయపడేవాడు. ఎందుకంటే మళ్ళీ అమ్మ ఏం తిడుతుందో, అక్కడ కొట్టామంటే ఏం చేసావురా నువ్వు తిరిగి అడుగుతుంది అని భయపడేవాళ్ళు. అసలు చెప్పేవాళ్ళు కాదు. పొరపాటున ఎవరైనా కొంచెం ప్యాంపరింగ్గా ఉన్న పేరెంట్ పిల్లలు చెప్పినా కూడా
నువ్వేం చేసావు అని అడిగేవాడేమో. ఇప్పుడు అసలు అట్లా లేదు. వాళ్ళు కొడతాం అనంగానే వీళ్ళ పేరెంట్ వచ్చేస్తున్నారు. ఆ కొట్టడం అనేది కరెక్టా? అప్పుడు ఎందుకుంది? ఇప్పుడు ఎందుకు పోయింది? ఓవర్ ప్యాంపరింగ్ పిల్లలు పేరెంట్స్ ఉండటం వల్ల టీచర్లు ఇప్పుడు ఇంత జరిగినా కొట్టే వాళ్ళ పేరెంట్స్ టీచర్స్ కొడుతూనే ఉన్నారు ఎక్కడొక్కడ. అది వాళ్ళు సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు టీచర్ కొట్టడం అంటే వాళ్ళు గాయమయ్యి రక్తం వచ్చే వరకు కొట్టకూడదు. అది ఒక రాక్షసత్వం చెప్తాను, నేను ఒప్పుకుంటాను. అది ఇంకొకటండి, అంటే ఆ ఫ్రస్ట్రేషన్ రాకూడదని అనొచ్చు. చెప్పి 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 విసిగిపోయి 10th క్లాస్లో వాడు విసుకోపోతే రెండు రెండు విప్పి 2 దెబ్బలేసి రాయించే హక్కు టీచర్కి లేకపోతే రేపు వాడు, అంటే అందరూ కాదు, కొంతమంది గన్ పట్టుకుని బయట తిరుగుతుంటే టీచర్ చేతిలో బెత్తం ఒప్పుకోలేదు. కానీ పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు, చాలామంది గన్ పెట్టి. ఇప్పుడు మాకు ఒక స్కూల్లో ఒక అబ్బాయి అడిగాడు అనమాట. ఆ రోజు న్యూస్ హెడ్లైన్స్లో అంత ముందు రోజు వాడు చదివేట. నేను చెప్పాక డౌట్ అడగండి, నన్ను కూడా డౌట్ అడగలేదు. లేకపోతే నేను ఏదో ఒకటి సోర్స్ చెప్తాను వెళ్ళిపోతాను. బీయింగ్ ప్రిన్సిపల్ ఐ యూస్ టు టేక్ క్లాసెస్. 4 క్లాసులు తీసుకునేదాన్ని రోజుకి. అంటే పిల్లలు నాకు టచ్లో ఉంటారు, టీచర్స్ ఏం చేస్తున్నారు అన్నీ నాకు తెలుస్తుంది, ఇంటరాక్షన్ ఉంటుంది. అయితే ఒక అబ్బాయి డౌట్ అడిగాడు. నిన్న న్యూస్లో చూశాను మేడం, ఒకటి యూఎస్లో ఒక అబ్బాయి ఫ్రిడ్జ్ మీద ఉన్న మమ్మీ గన్ను తీసుకెళ్ళి స్కూల్లో పిల్లల్ని కాల్చిపారేశాడు అన్నాడు. ఇది చాలా క్యాజువల్గా జరుగుతుంది అమెరికాలో. ఓకే. అంటే ఫ్రీక్వెంట్గా, అంటే ఈ మధ్య లేదు కానీ అసలు మామూలుగా ఆ కల్చర్ ఉంది. అవును కదా, కరెక్టే. నువ్వు మంచి న్యూస్ చూసావు, బ్యూటిఫుల్ టాపిక్ తెచ్చావు. అమ్మకి ఫోన్ ఉండొచ్చు, అమ్మ పర్సులో పెన్ ఉండొచ్చు, గన్ అవసరం ఏంటి? అమ్మ గన్ని అసలు వంటింట్లో ఉండే చాకులు, కత్తులు, కత్తిపీటలు, షార్ప్ ఎడ్జెస్, ఇన్స్ట్రుమెంట్స్, కత్తర్లు, కూరగాయలు కోసుకునేవి పిల్లల చేతిలో పడకూడదు. పిల్లలకి వంట నేర్పించవచ్చు, కానీ 3rd క్లాస్ అమ్మాయికి స్టవ్ అంటించడం నేర్పించకూడదు. బ్రెడ్ జామిచ్చి రాసుకుని తినడమే నేర్పించాలి, అంతే తప్ప జామ్ కుకింగ్ వండటం ఉడకబెట్టడం నేర్పించకూడదు కదా. కానీ నువ్వు చాలా గుడ్ అబ్జర్వేషన్. అంటే అమ్మ చేతిలో పెన్ను ఉండాలా, గన్ను ఉండాలా? అంటే గన్ ఎందుకు మరి గన్స్ ఎందుకు పెట్టుకున్నారు అమ్మలు అని అడిగాడు ఒక అబ్బాయి. అంటే ఇన్సెక్యూరిటీ. వై ఇట్ ఈస్ ఇన్సెక్యూరిటీ? ఒక సొసైటీలో ఇన్సెక్యూరిటీ ఉంది అంటే క్రిమినల్స్ ఎక్కువ ఉంటేనే కదా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. వై ద క్రిమినల్స్ ఆర్ ఇంక్రీజింగ్? క్రైమ్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ క్రిమినల్స్ ఆర్ ఇంక్రీజింగ్. ఒక్కసారి ఆలోచించండి. గాడి తప్పిన జీవితం, గాడి తప్పిన బతుకు, పెరగటం, లైఫ్ స్టైల్, ఇవన్నీ ఎలా మారుస్తాయి? వాడికి కష్టపడి ఉద్యోగం చేయడం, కష్టపడి రోడ్డు మీద రోడ్లు వేసేవాళ్ళు ఎంత ఎండలో పనిచేస్తారు. రైతులు ఎండ, వాన, వరదలు వచ్చిన పాపం వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళు పనిచేస్తారు. ఎండలో మనం ఒక్క పూట హెవీ ట్రాఫిక్లో జర్నీ చేయడానికి ఇబ్బంది పడుతున్నాం. మరి రోజంతా ఓలాలో బుక్ చేసుకుని తిరిగి ఆటో వాడి పరిస్థితి ఏంటి? ఆటో డ్రైవర్ ఎంత కష్టపడుతున్నాడు? మంచినీళ్ళు తాగడానికి కూడా అవకాశం ఉందో లేదో. 1 నిమిషం లేట్ అయితే మనం అరుస్తాం. అవును, మనకు టైం అయిపోతుంది, లేట్ అయితే ట్రాఫిక్ జామ్ అయినా కానీ మనం డ్రైవర్ని విసుక్కుంటాం. వాళ్ళందరూ కష్టపడట్లేదా? ఊరికే డబ్బులు అలా ప్రింట్ అయి వచ్చేస్తాయి అనుకున్నారా? వాడికి అది కష్టపడటం ఇష్టం లేదు, అందుకని క్రైమ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరే ఆలోచించండి, వేర్ వీఆర్ సేఫ్. అమెరికా డాలర్లు చాలా ఎక్కువ, మంచి డబ్బులు కనిపిస్తున్నాయి, కానీ సేఫ్టీ ఎక్కడుంది? ఇండియాలో ఇంతమంది అమ్మలు ఉన్నారు కదా. రేపు ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇది, హౌ మెనీ ఇండియన్ మదర్స్ ఆర్ హ్యావింగ్ గన్ ఫర్ సెక్యూరిటీ పర్పస్. చాలామంది మగవాళ్ళకి ఇచ్చిన సెలబ్రిటీస్ గన్ పర్మిషన్ కూడా గవర్నమెంట్ తీసేసుకుంటుంది కదా బ్యాక్. అసలు నాకు తెలిసి అమ్మలు అయితే వేళ మీద లెక్క పెట్టచ్చు. లేదు, ఎవరి దగ్గర గన్స్ లేవు. సెక్యూరిటీని పెట్టుకుంటారు కానీ వాళ్ళ చేతిలో గన్ ఉండదు. అలా ఉంది అంటే వాళ్ళు ఎవరో క్రైమ్ చేసేవాళ్ళని అర్థం. అంత ఫ్రీక్వెంట్గా ఫ్రిడ్జ్ల మీద అది ఆ రోజు న్యూస్ అనమాట. అబ్బాయి తీసుకెళ్ళిపోయి వాడేదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, కనిపించినట్టు ఒక టీచర్, కొంతమంది పిల్లలు పోయారనమాట. అది మీకు అప్పుడప్పుడు న్యూస్లో వస్తూ ఉంటుంది. అంటే అమ్మ దగ్గర గన్ను. ఆలోచించనన్న పిల్లలు ఎలా అంటే వాడు ఎలా పెరుగుంటాడు ఆలోచించు. వాడు అదే స్కూల్ పిల్లాడే, వాడు వాళ్ళ స్కూల్లో పిల్లల్నే కాల్చేశాడు, వాళ్ళ స్కూల్లో టీచర్ని కాల్చేశాడు. అంటే వాడికి హోంవర్క్ చేయడం నచ్చలేదో, వాడు కాల్చాడని మాత్రమే రాశారు ఇక్కడ న్యూస్. నెక్స్ట్ కంటిన్యూషన్ వాడి బ్యాక్గ్రౌండ్ మనకి న్యూస్ పెద్దగా రాదు. అసలు వాడి వెనకాల ఏం ఫ్రస్ట్రేషన్ ఉంది, ఎందుకు ఫ్రస్ట్రేషన్ ఉంది, అసలు వాడి ప్రాబ్లం ఏంటి, అది కూడా ఆలోచించాలి. ఒక స్కూల్ లెవెల్ పిల్లాడు ఈ పని చేశాడు అంటే ఓకే, ముందు వాడిని కౌన్సిలింగ్ చేయడం అవన్నీ, తర్వాత వాడు చేసిన తప్పే, నేను కాదనట్లా. అసలు ముందు తప్పు వాళ్ళ అమ్మ గండి పెట్టుకోవడం కదా. అవును. ఇప్పుడు ఇన్ని రీజన్స్, అంటే పిల్లల పెంపకంలో ఇన్ని ప్రాబ్లమ్స్.
ఇన్ని లోపాలు ఇన్ని పెట్టుకొని లోపాలు, ఇన్ని ప్రాబ్లమ్స్ లోపాలు రెండు ఉన్నాయండి. ఓకే, మనం మన పిల్లల్ని బాగానే పెంచుతున్నాం, కానీ వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఆ స్నేహితుల ప్రభావం వీళ్ళ మీద ఎంత ఉంది. పర్లేదు ఒక రోజు స్కూల్కి వెళ్ళకపోతే ఏం పర్వాలేదు అని వాడికి చాలా ధైర్యం ఇచ్చి వీడు భయపడుతూనే ఉంటాడు. కానీ ఆ ధైర్యం వాడికి ఒక ఊపునిస్తుంది. అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్కూల్ బంక్ కొట్టి సినిమాలకు హోటల్కి వెళ్ళిపోయే పిల్లలు కూడా ఉన్నారు కదా. మీరు ఈ విషయం అంటే మేడం, కొంతమంది పిల్లలు పాపం ఇంట్లోనే అడుగుతారు, మేము ఈరోజు స్కూల్కి వెళ్ళాము, వెళ్ళాలని లేదు అని. జనరల్గా చాలా రెగ్యులర్గా అడిగేవాళ్ళు అంటే ఓకే, పేరెంట్ తిట్టు అరిచో బ్రతిమాలో పంపించవచ్చు. కొంచెం రేర్గా అడుగుతుంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. లేదా పేరెంట్స్ ఆలోచించాలి, వాడు ఎందుకు నిజంగా హెల్త్ బాగాలేదా, లేకపోతే వేరే ఏదైనా ఇష్యూ ఉందా, దారిలో ఉన్న స్కూల్లో ఉందా ఏదో ఇష్యూ. నేను వెళ్ళను అంటే సరే పోనీ ఒక్కరోజు అడుగుతున్నాడు కదా అని ఛాన్స్ తీసుకోవడానికి పేరెంట్స్ రెడీగా లేరు. కానీ ఒకసారి ఆలోచించుకోవచ్చు కదా మేడం, వీళ్ళు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఏదో ఒక రోజు వెళ్ళొద్దని వీళ్ళకి కూడా అనిపిస్తుంది కదా. లీవ్ పెడుతున్నారు కదా. ఓకే, వాడికి నిజంగా ఏం ప్రాబ్లం ఉంది. నేను అనేది కొన్ని క్రైమ్స్ జరుగుతున్నాయంటే ఆ డెసిషన్ వీళ్ళు ముందు తీసుకోకపోవటం వల్ల అక్కడ క్రైమ్ జరుగుతుంది. స్కూల్ లెవెల్లో మనం చూస్తున్నాం కదా. అది వాళ్ళు పేరెంట్స్ సీరియస్గా ఆలోచించాలి కదా. అంటే ఎందుకు వీళ్ళు పిల్లలు వద్దంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఏం లేదండి, అక్యుములేటెడ్గా 10th క్లాస్ మార్కులు. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి స్ట్రైట్వే వాళ్ళు ఎక్కడ హిట్ అవుతున్నారు, 10th క్లాస్ ఎగ్జామ్స్ మార్కులు 10/10 హైయెస్ట్ మార్కులు. ఎలా ఫస్ట్ ర్యాంక్ ఎవరికో ఒకరికే వస్తుంది. ఒకటే స్టేట్ 1 ఒకడే ఉంటాడు, అందరు రారు కదా. ఇప్పుడు ఆఫీస్లో బాస్ ఒకడే కదా, అందరూ బాస్లు ఎవరు కదా. అదెందుకు ఆలోచించట్లేదు. మరి అదే ఆఫీస్లో ఏంటి ఆఫీస్ బాయ్స్ బతుకుతున్నారు హ్యాపీగా, చాలా హ్యాపీ లైఫ్. అంటే ఎవరు ఏ పని చేయగలరో మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఫుల్గా న్యాయం చేసి ఆ పని వాళ్ళని చేయనివ్వండి. వాడు ఇప్పుడు అందరూ మేనేజర్లు అవ్వరు, ఇంకొకటి సబార్డినేట్ అవ్వచ్చు. నువ్వు మేనేజర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు యూఎస్ఏ వెళ్ళాలి, లేదా నువ్వు లాయర్ అవ్వాలి, సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలంటే తప్పు. జడ్జిలు చాలా తక్కువ మంది ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు 100 మంది టీచర్లు ఉంటారు, ఒక్కడే కదా ప్రిన్సిపల్ అక్కడ స్కూల్కి. అది ఆలోచించాలి కదా. ఇప్పుడు 40 మంది పిల్లలు ఉన్నారు, అందులో ఒకడే లీడర్గా ముందుకు వస్తాడు. ఇప్పుడు మన సబ్జెక్ట్ లీడర్స్ని పెడతాం కదా, మానిటరింగ్ పిల్లలు చదువుతాం లేదా, ఆ క్వాలిటీ ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఒకడే ఉంటాడు, ఒక పిల్లలే, ఒక అమ్మాయి ఒక సబ్జెక్ట్కి ఒక వాళ్ళు, ఇంకో సబ్జెక్ట్ ఒకళ్ళే ఉంటారు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలరనో లేదా ఆ సబ్జెక్ట్ గురించి పిల్లలు సరిగ్గా చేశారని చూడగలరనో వాడికి క్వాలిటీ ఉంది కాబట్టి తీసుకుంటాం. సో ఆ క్వాలిటీని డెవలప్ చేయండి. ఇట్స్ నాట్ నెసెసరీ దే విల్ బీ ఇన్ ద టాప్. ఆ క్వాలిటీ డెవలప్ అయితే ఎప్పటికైనా ఎక్కడైనా డెవలప్ అవుతారు వాళ్ళు. ఫైనల్గా పేరెంట్ అయితే ముందు పేరెంట్ మైండ్ సెట్ మారకపోతే వాళ్ళని మేనేజ్మెంట్ క్యాష్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రెషర్ ఏమవుతుందంటే పాపం ఓవెల్లో పెట్టినట్టు పిల్లలు స్టూడెంట్స్ ప్రెషర్ అవుతున్నారు. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మార్కులు అనకుండా ప్రశాంతంగా పిల్లల్ని పరీక్షలు రాయండి. ఎంత రాశారో ఎంత చదివారో అంతే రాయగలరు. ఎంత ప్రెషర్ పెట్టినా వాళ్ళ మైండ్లోనే రాస్తారు. ఎంత రాశారో ఎంత క్వాలిటీ ఉందో రాసిందాలో అన్ని మార్కులే వస్తాయి. సో ప్లీజ్ కైండ్లీ యాక్సెప్ట్ ఇట్. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చూశారు కదా, మార్కులు పరీక్ష పిల్లలకి కానీ పేరెంట్స్కి కాదు. ఫస్ట్ ఆ మైండ్ సెట్లోంచి బయటకు వచ్చి వాళ్ళకి చదవడానికి ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలు. అంతేగాని ఓవర్ ప్రెషర్ పెట్టి చేయలేకపోతే మీరు దేనికి పనికిరారు అనే ఉద్దేశంతో చూడకుండా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసుకురావడానికి, ఎగ్జామ్స్కి సపోర్ట్ చేయడానికి కనుక పేరెంట్స్ ఉంటే, పేరెంట్స్ మైండ్ సెట్ మారితే ఖచ్చితంగా మనం మంచి సొసైటీని, మంచి స్టూడెంట్స్ని, మంచి రిజల్ట్స్ని కూడా చూడొచ్చు అని మేడం చాలా క్లియర్గా చెప్పారు. ఒకసారి చూడండి, పేరెంట్ మైండ్ సెట్లో కూడా మార్పు రావాలి. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తుకి మీరు చూపించే ప్రేమ, అలాగే మీరు చూపించే వస్తువులు ఇచ్చేది అవన్నీ కూడా ఉపయోగపడాలి, కానీ వాళ్ళని పక్కదారిలో నడిపించేది కాకూడదు అనే మేడం ఉద్దేశం.